అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమ్మలాంటి వదిన. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా మన ఛానల్కి రీచ్ వస్తుంది. ఇది మీ అందరూ మీ ఆదరాభిమానాలతో డెవలప్ చేసుకుంటూ వచ్చిన ఛానల్. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలన్నా, అందరూ దీన్ని చూడాలన్నా, మన ఛానల్ డెవలప్ అవ్వాలన్నా లైక్ మీకు ఒక సెకండ్ కూడా పట్టదు. కానీ ఆ లైక్ వల్ల రీచ్ వస్తే మన ఛానల్ చాలా డెవలప్ అవుతుంది. తప్పకుండా చేస్తారు కదూ. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుభద్ర శంకర్రావు దంపతులు ఒకే మాట మీద ఉండే భార్యాభర్తలు. భర్త అడుగుజాడల్లో నడిచే భార్య ఆవిడ. ధర్మం, న్యాయం, ఆయన పనేంటో ఆయన చూసుకోవటం తప్ప ఒకళ్ళ విషయాల్లో కలగజేసుకునే తత్వం కాదు శంకర్రావుదే. శంకర్రావుదే పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం. సుభద్ర ఇంటి ఇల్లాలుగా ఉంటూ ఇల్లును చూసుకుంటూ ఉండేదే. సిటీలోనే ఆయన ఉద్యోగం కావటం వల్ల సిటీలోనే ఇల్లు కట్టుకొని స్థిరపడిపోయారు ఆ దంపతులు. తినటానికి ఉండటానికి ఏ లోటు లేని కుటుంబాలు ఇద్దరివి కూడా. సుభద్రకి వీళ్ళు కట్నం వద్దన్నా స్త్రీధనంగా బానే ముట్ట చెప్పి పంపించారు ఆమె తల్లిదండ్రులు. ఇక శంకర్రావు లంచాలు తీసుకొని బల్ల కింద చేతులు పెట్టుకొని సంపాదించే తత్వం మనిషి కాకపోయినా ఆయనకి పూర్వీకుల కాలం నుంచి వచ్చిన స్థిరచరాస్తుల్ని ఆయన ఒక్క రూపాయి కూడా వ్యర్థం చేయకుండా రేపొద్దున రాబోయే తరాల కోసం ఉంటాయని వాటిని అలాగే ఉంచేసి ఆయన ఉద్యోగం మీద వచ్చే వాటితోనే భార్య పిల్లలు తను బ్రతకాలనుకొని ఆయన పెద్దలిచ్చిన ఆస్తిని అలాగే నిలబెట్టినటువంటి వ్యక్తి. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా వీళ్ళకి చాలా కాలం పాటు పిల్లలు కలగలేదు. ఆ తర్వాత వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఆనందానికి అవధులు చాలలేదు. పిల్లాడి పేరు రాజీవ్ అని పెట్టుకున్నారు. ఆ తరువాత 7 సంవత్సరాలు మళ్ళీ సుభద్రకి పిల్లలు లేరు. ఇక పుట్టరేమో అని వదిలేసి ఊరుకొని దేవుడిచ్చిన బిడ్డ చాలే వారసుడు ఉన్నాడు, కొడుకైతేనేంటి కూతురైతే ఏంటి అని వీళ్ళు అనుకుంటున్న టైంలో సుభద్ర గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోవటం, హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అనే విషయం తెలియటం, దానితో పాటు సుభద్రకి కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా డాక్టర్లు చెప్పడంతో ఇక శంకర్రావు అబార్షన్ చేసేయమన్నాడు. కానీ సుభద్ర ఉంచుకుందాం కదండి, దేవుడిచ్చిన బిడ్డ, ఎందుకు కాదనుకోవటం, అమ్మతనం అలా నేను పోగొట్టుకోలేను అంటే నీ ప్రాణానికి ఏమన్నా అయితే నేను పిల్లాడు ఏమవుతామో ఆలోచించావా సుభద్ర అన్నాడు శంకర్రావు. మీ అందరూ ఉండగా నాకేమవుతుందండి అంది సుభద్ర. అలా ఆమెని కాలు కింద పెట్టనివ్వకుండా శంకర్రావుకి పక్కచూపులు చూసే అలవాటు. ఆశగా ఆడవాళ్ళు అటు వెళితే చూద్దాం ఇటు వెళితే చూద్దామని వాళ్ళకి వీళ్ళకి అనవసరమైన కన్నుగీటి కనుసైగలు చేసే అలవాట్లు ఆయనకి లేవు. ఆయన దృష్టిలో ప్రతి ఒక్క మగాడు కూడా శ్రీరామచంద్రుల్లానే ఉండాలి. భార్యను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు, తాకకూడదు అనుకునే మనిషి ఆయన. భార్యకి ఆరోగ్యం బాగోకపోయినా ఒకవైపున ఆవిడకి వేవిళ్ళు, ఒకవైపున ఆఫీస్ పని, ఒకవైపున పెద్దలు ఊళ్ళో ఉంటే వాళ్ళ మీద భారం మోపడం ఇష్టం లేని ఆయన సుభద్ర దగ్గర ఒక మనిషిని పెట్టి అటు పిల్లాడి బాధ్యత ఆయనే తీసుకొని పిల్లాడిని స్కూల్లో దింపుకొని సాయంత్రం తీసుకొచ్చుకొని హోంవర్కులు చేయించుకొని భార్యని దగ్గరుండి కాలు కింద పెట్టనివ్వకుండా మధ్యాహ్నం ఒకసారి పర్మిషన్ పెట్టుకొని ఇంటికి వచ్చే కన్న బిడ్డలాగా చూసుకున్న భర్త ఆయన. ఇక సుభద్రకి నెలలు నిండాయి. ఎందుకైనా మంచిదని ఒక నెల రోజుల ముందే హాస్పిటల్లో చేర్చాడు. నిపుణుల పర్యవేక్షణలో సుభద్ర ప్రసవించింది. కాన్పు చాలా కష్టమైంది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయటంతో పాటు గర్భసంచికి ఇన్ఫెక్షన్ సోకటంతో గర్భసంచి కూడా తీసేశారు సుభద్రకి. ఆ దెబ్బతో సుభద్ర ఆరోగ్యం బాగా పాడైందని, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని, ఇదివరకట్లాగా ఆమె ఆరోగ్యం ఉండకపోవచ్చు బహుశా అని, ఆమెకు మందులు వాడాలని, స్ట్రెస్, టెన్షను ఇలాంటివి ఆవిడని పెట్టకూడదని, సడన్గా షాకింగ్ న్యూస్ లాంటి ఆవిడకి చెప్పకూడదని డాక్టర్లు చెప్పి మరీ పంపించారు శంకర్రావుకి. ఇక పాపని తీసుకొని ఇంటికి వచ్చారు. పుట్టిన పాప పేరు ముద్దుగా పుట్టింది పిల్ల. ఎంతో ఇష్టపడి ప్రియంగా కంది కాబట్టి ప్రియా అని పెట్టారు పాప పేరు. కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. శంకర్రావు మొదటి నుంచి కూడా డబ్బు ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. ధనం అనేది ఎవరి దగ్గర స్థిమితంగా ఉండేటటువంటి
వస్తువు కాదు. అది నమ్మాల్సినటువంటి ఇది లేదు. ఎందుకంటే ఈరోజు మనం రేపు మరెవరో. కానీ విద్య అనేది ఎవడు దోచుకెళ్ళలేని ధనం. కాబట్టి పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవ్వాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలి. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే తరతరాలుగా మాకు వెనకాల అంతుంది ఇంతుంది అని చెప్పుకునేలా పిల్లలు ఉండకూడదు అనే తత్వం ఆయిందే. ఆయన అనుకున్నట్టుగానే కొడుకు చదువుకుంటూ వచ్చేశాడు. ఇంటర్ అయిపోయింది. ఎంసెట్లో చాలా మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. శంకర్రావుకి కొడుకుని డాక్టర్ని చేయాలని, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని చేయాలని ఉండేది సుభద్రకి, శంకర్రావుకి. కానీ రాజు ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపించాడు. పిల్లలకి ఇష్టమైంది చదివించినప్పుడే కదా వాళ్ళకి ఇష్టమైన వృత్తిలో స్థిరపడగలుగుతారు. మనం ఇష్టం లేకుండా వేరే దాంట్లో పెట్టినా వాళ్ళు కంజెస్టెడ్గా అయిపోయి అందులో వాళ్ళు నిలబడలేక మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళ మీద స్ట్రెస్ పెరిగిపోద్ది. అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులుగా మనం ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప పిల్లల్ని టార్చర్లు చేయకూడదు అనుకునే దంపతులు వీళ్ళు. చిన్నప్పటి నుంచి పిల్లలకి క్రమశిక్షణ, అలాగే హద్దులు, పిల్లలకి మంచి చెడు అన్నీ చెప్తూ సంస్కారవంతంగా పెంచుకుంటూ వచ్చారు శంకర్రావు దంపతులు. పిల్లలు ఇద్దరూ కూడా చిన్నప్పటి నుంచే ఏదున్నా అమ్మా నాన్నతో ఓపెన్గా చెప్పేంత స్వతంత్రత, అందులో మంచి చెడుల్ని బేరీజు వేసుకుని అమ్మా నాన్నలు చెప్పిన సలహాలని తీసుకుంటూ పెరుగుతూ వచ్చిన పిల్లలు వాళ్ళు. రాజు నేను ఇంజనీరింగే చేస్తానన్నాడు. అలాగేనని చాలా పెద్ద కాలేజ్లో శంకర్రావు పిల్లాడిని జాయిన్ చేశాడు. ఇక పిల్లాడు అలా ఇంజనీరింగ్ చదువుకొని అయిపోయిన తర్వాత ఎంటెక్ అయిపోయింది. ఎంటెక్ అయిపోయిన తర్వాత పిల్లాడికి చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది. బిడ్డ స్థిరపడ్డాడు. ఇప్పుడు ఇక బాధ లేదు. పిల్ల చిన్నది కాబట్టి ఇంకా చదువులో ఎక్కడో ఉంది కాబట్టి దాని పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడే లేదు. దాని చదువు కూడా పూర్తవ్వాలి. కాకపోతే ఎంత దాంట్లో పిల్లాడి కన్నా పిల్ల 7 ఏళ్ళు చిన్నదే. చెల్లి పెళ్ళయ్యాకే అన్న పెళ్లి చేసుకోవాలి అంటారు. కానీ పిల్ల కోసం అని పిల్లాడి నుంచితే రేపొద్దున పిల్లాడికి వయసు దాటిపోద్ది. అలా కాకుండా పిల్లాడికి పెళ్లి చేసేయాలని నిశ్చయించుకున్నారు. దాంతో సంబంధాలు వెతుకుదాం అనుకున్నప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళ ధర్మం కాబట్టి ఎవరినైనా ఇష్టపడ్డావా నాన్న, వెళ్ళి మాట్లాడిరామా, పోనీ నువ్వే అమ్మాయిని తీసుకొచ్చి చూపిస్తావా మాకు అని అడిగితే, ఒక అమ్మాయిని ఇష్టపడ్డ మాట నిజమే నాన్నగారు, అప్పుడు మీతో నేను అన్నమాట నిజమే, కానీ తనకి నాకు టర్మ్స్ కుదరలేదు. దానికి కారణం ఏమీ లేదు. మన కులం వేరు, వాళ్ళ కులం వేరు. దానికి తోడు వాళ్ళకి ఫారెన్లో ఉండే అబ్బాయి సంబంధాలు కావాలి. నాకు ఫారెన్ వెళ్ళటం ఇష్టం లేదు. వాళ్ళకి అక్కడికి వెళ్ళి నేను కోట్ల రూపాయలు సంపాదించాలి. అమ్మా నాన్నల్ని వదిలేసి ఉన్న ఒక్క తోబుట్టువుని వదిలేసి అంత దూరం వెళ్ళి ఉండటం అనేది నా వల్ల కాదు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒకళ్ళ కింద పని చేయటమే నాకు నచ్చని పని. దానికి తోడు మళ్ళీ ఇక దేశాలే విడిచిపోవాలి, 7 సముద్రాలు దాటిపోవాలి అంటే నేను అక్కడి నుంచి మీకు బాగోకపోతే ట్యాబ్లెట్ వేసుకున్నానో, డబ్బులు వేస్తానో, లేదా హాస్పిటల్కి వెళ్ళి రండనో చెప్పగలనేమో. తల్లిదండ్రుల్లో పోతే వాళ్ళని హాస్పిటల్లో పెట్టించి, మార్చరీలో పెట్టించి వచ్చి చూసే ప్రేమ నేను ఇవ్వాలనుకోవటం లేదు మీకు. నేను పక్కనే ఉండి మీతోనే ఉండి మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నాను. దాంతోనే తనకి నాకు కుదరలేదు నాన్నగారు అని చెప్తే, సరే మరి అయితే సంబంధాలు వెతికేమా అని అడిగారు. అడిగితే అలాగే మీ ఇష్టం అని చెప్పాడు రాజు. రాజు ప్రాక్టికల్గా మాట్లాడతాడు ఏదైనా. ఆ విషయం శంకర్రావుకి, సుభద్రకి తెలుసు. కానీ కూతురు చాలా మెతకతత్వం. ఏదున్నా టూ హార్ట్ తీసేసుకుంటుంది కూతురు. కానీ రాజు కాలానికి తగినట్టుగా తనకి ఒక లైఫ్ ఉందని, అమ్మా నాన్నలకు తన మీద హోప్స్ ఉంటాయనే, రేపొద్దున తనకంటూ ఒక ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలని ఆలోచించే తత్వంతో ఉండే కుర్రాడు. దాంతో సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. ఎన్ని సంబంధాలు వస్తున్నా వాళ్ళ రేంజ్కి తగ్గ సంబంధాలు, డబ్బున్న సంబంధాలు వస్తున్నాయి తప్ప ఈ తరం ఆడపిల్లల్ని బేరీజు వేసుకుంటే ఎందుకో సుభద్ర, శంకర్రావులకే చాలా సంబంధాలు నచ్చలేదు. ఇక రాజీవ్ దాకా వెళ్ళిన తర్వాత, రాజీవ్ మాట్లాడిన తర్వాత ఒక్కొక్క అమ్మాయికి ఉన్న ఒక్కొక్క రిక్వైర్మెంట్ చూసిన రాజీవ్ దాదాపు 100 సంబంధాల పైన వెళ్ళినా సరే ఒక్కళ్ళు కూడా సెట్ అవ్వలేదని చెప్పాడు. సుభద్రకి దిగులు పట్టేసుకుందే. దాంతో ఇప్పుడప్పుడే పెళ్ళి ఆలోచన వద్దులేమ్మా అన్నాడు. ఏడుపు లంకించుకుందే, పెడబొబ్బలు పెట్టిందే. ఏరా నేను నీ పిల్లల్ని ఎత్తుకునే రాత నాకు లేదా ఏంట్రా, ఏంటి భగవంతుడు ఇలా చేస్తున్నాడని ఇంట్లో హోమం జరిపించారు. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చారు.
కట్టాల్సిన ముడుపులన్నీ కట్టి వ్రతాలు నోములు పూజలు చేసేసింది సుభద్ర. ఏ దేవుడు ఏ వైపు నుంచి ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరి జీవితాల్లో ఎవరికీ తెలియని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. సుభద్రని వాళ్ళు ఉండేటటువంటి కమ్యూనిటీలోనే వాళ్ళు ఉండే సందు చివర ఒక ఆవిడ కొడుక్కి ఇక సంబంధాలు వెతుకుతున్నాము అని చెప్పి సుభద్రతో మాట వరుసకి అందే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిది సీమంతం ఫంక్షన్ ఉంది కదా అని వెళ్ళి సుభద్ర అలా కూర్చుంటే వాళ్ళ అమ్మాయి సీమంతం ఫంక్షన్ అయిపోయి ఎటు వాళ్ళు అటు వెళ్ళాక సుభద్ర వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని కూర్చోబెట్టారు వాళ్ళు. అలా కూర్చుంటే ఈలోపు పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి వాళ్ళ అబ్బాయి కోసమని ఒక సంబంధం తీసుకొచ్చానని, అయితే ఆ అమ్మాయిని మీ అబ్బాయి ఇష్టపడుతున్నాడు కానీ ఆ సంబంధం వాళ్ళు ఇలా ఆంక్షలు పెట్టారని చెప్పుకొస్తే మగ పెళ్లి వాళ్ళం, మాకు ఆఫ్టర్ ఆల్ ఆడపెళ్లి వాళ్ళు, వాళ్ళ ఆంక్షలు పెట్టడం ఏంటి అని అడిగింది ఆవిడ. అమ్మ వాళ్ళ ఆంక్షలంటే ఏమీ పెట్టలేదు. అమ్మాయి వాళ్ళ నాన్నగారిది గవర్నమెంట్ ఉద్యోగం, వాళ్ళ అమ్మగారు గృహిణిగా ఉంటున్నారు. అమ్మాయికి ఒకే ఒక్క తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ వరకు కోటీశ్వర్లు కాకపోయినా ఆత్మాభిమానం గల మనుషులు. తినా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పిల్ల బీటెక్ చదువుకుందే. పెళ్ళయ్యేంత వరకు కానీ లేదా భార్యాభర్తల ఒప్పందం మీద కానీ ఉద్యోగం చేసుకుంటానని చెప్పిన పిల్ల. దానికి తోడు పిల్ల ఈ తరం పిల్లల్లాగా కూడా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే సాంప్రదాయబద్ధమైన పిల్లకి పెద్దగా వంట అది చేతకాకపోయినా తినటానికి సరిపోయేంత కడుపు నిండేంత మాత్రం వండగలదు. అమ్మాయి చిరిమి దీపం పెట్టుకోవచ్చు. అమ్మాయి మంచి ఎత్తుగా ఉంటుంది, చామన ఛాయగా ఉంటుంది, పొడవాటి జుట్టు. పిల్ల దానికి తోడు ఏ ప్రేమాయణాలు నడిపిన పిల్ల కాదు. క్యారెక్టర్ ఉంది, కులం ఉంది, అందం ఉంది, చదువు ఉంది, గుణం ఉంది, అన్నీ ఉన్న అమ్మాయి. ఇలాంటి ఆడపిల్లలు దొరకటం చాలా కష్టమనే పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పుకొస్తుంటే, కానీ వాళ్ళ నాన్న కట్నం ఏంటి మా చేతికి ఇవ్వనంటాడంటావు అందే అవతలావిడ. అవునమ్మా, వాళ్ళేం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ బిడ్డకు పెట్టుకుంటామన్నారు. వాళ్ళేమీ ఆడపిల్లకి పెట్టకుండా మగపిల్లాడికే పెట్టే తత్వం ఉన్న మనుషులు కాదు. ఏదున్నా పిల్లలిద్దరికీ చిరసగమనే అన్నారు ఆయన మొదటి నుంచి అని పెళ్ళిళ్ళ పేరయ్య చెప్తున్నా, చాలే భయ్యా చెప్పావు, కానీ మాకు కట్నాలు అనేవి మా చేతికి ఇవ్వాలి. అలాగే ఆ అమ్మాయి అమెరికా రావాలి, మా అబ్బాయి అమెరికా వెళదాం అనుకుంటున్నాడు. సారీ అమ్మ, అలా అయితే వాళ్ళు అసలు గడప కూడా ఎక్కనివ్వరు మిమ్మల్ని. ఏ అందావిడ. ఏ అంటే వాళ్ళ అమ్మాయికి అమెరికా వెళ్ళటం ఇష్టం లేదమ్మా, వాళ్ళ అబ్బాయి కూడా అమెరికా వెళ్ళాలనుకోవటం లేదు. మేరా భారత్ మహాన్ అనేంత దేశభక్తి ఉందని నేను అబద్ధాలు చెప్పను, కానీ అమ్మ వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేసి దేశం కాని దేశాలు వెళ్ళి అక్కడ చాకరీలు చేసి అక్కడ డాలర్లో సంపాదించుకొని ఎక్కడికొచ్చి బడాయిపోవాలని మాత్రం అనుకోవటం లేదని తెగేసి చెప్పేశారు నేను సంబంధాలు చూసేటప్పుడే. కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదులేమ్మా, మీకు నేను వేరే సంబంధం తెస్తానని వెళ్ళబోతున్న పెళ్ళిళ్ళ పేరయ్యని సుభద్ర గట్టిగా పట్టుకొని, ఆగండి పెళ్ళిళ్ళ పేరయ్య గారు, కొంచెం మీ దగ్గర ఉన్న ఫోటో నాకు చూపించరు అని అడిగితే, అదేంటి సుభద్ర, వాళ్ళు మీ స్థాయికి తగరు, మీ హోదాకి తగరు, వాళ్ళు కట్నం ఇవ్వరంట, వాళ్ళ అమ్మాయికి పెట్టుకుంటారంట. నాకు కట్న కానుకల మీద ఆశ లేదమ్మా, నేను నా ఇంటికి కోడలు రావాలనుకోవటం లేదు, కూతురు రావాలనుకుంటున్నాను. అదేంటి అలా మాట్లాడతావు, ఏం చేసుకుంటాం డబ్బులు, రేపొద్దున పోయేటప్పుడు ఆ కట్టలు పేర్చి వాటి మీద పడుకోబెడతారా? ఒకప్పుడు మా అమ్మ నాన్న ఇదే మాట అన్నారు, నాకు ఇస్తామనే. అసలు నా అత్తమామలు నా భర్త ₹1 ఎద్దు నన్ను ఇంటికి పంపితే చాలన్నారు. మా అమ్మ నాన్న పోయేంత వరకు కూడా ₹1 నేను పుట్టింటి స్త్రీధనం అంటూ ఎరగను. నన్ను నా మొగుడు కొట్టాడా, నా అత్త తిట్టిందా, నా మామేమైనా అన్నాడా? ఆ తర్వాత నాకు చానాళ్ళు పిల్లలు పుట్టకపోయినా దేవత లాంటిది నా అత్తగారు. ఒక్క మాట అనేరగడు నా మామగారు, ఒక్క మాట నోరెత్తి పల్లెత్తి ఈ రోజుకి అనడు నా భర్త. పిల్లల్ని మంచి కుటుంబాల్లో ఇచ్చుకోవాలని తల్లిదండ్రులు ఆశపడటం తప్పు కాదు. నేను ఒక ఆడపిల్లను కన్న తల్లినే. అయినా కట్నాలు ఏం చేసుకుంటాం, నెత్తిన పోసుకొని ఊరేగుతామా? పిల్లకి సంస్కారం ఉందా లేదా, చదువు ఉందా లేదా, అందం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అది వంట కూడా చేయదంట, పర్వాలేదు నేనున్నాను. అయినా ఇంటికి వంట మనిషినో పని మనిషినో కోడలుగా తెచ్చుకోవాలనుకోకూడదు. అలా వచ్చేవాళ్ళు అలానే ఏడుస్తారు. సంస్కారం ఉన్న పిల్లయితే రేపొద్దున మనం పోయేటప్పుడు గొంతులో గుక్కెడు నీళ్లు పోసుద్దే. మహా అయితే గనక మొగుడు పెళ్ళాలు ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఈ రోజుల్లో ఒక 10,000 పడేసి వంట మనిషిని పెట్టుకుంటారు. సంస్కారం లేని దాన్ని తీసుకొచ్చుకుంటే రేపొద్దున మన చేత దాని చెప్పులు నాకిచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇటీవయ్యా ఫోటో నుంచొని చూసింది జాలే కానీ అని సుభద్ర ఫోటో తీసుకొని చూసిందే. అమ్మాయి పేరేమిటన్నావు? అంకితమ్మ. నిజంగానే దేవుడికి అంకితం అయిపోయిన పువ్వులానే ఉందే, ఎంత చక్కగా ఉంది పిల్ల. చామన ఛాయ అయినా కూడా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇంత పొడవాటి జుట్టు ఉంచుకుంటున్నారా అని ఆవిడ ఆశ్చర్యపోయిందే. చూడటానికి బాగున్నారు,
ముందు వాళ్ళ అమ్మా నాన్నలకి అమ్మాయి మాకు నచ్చిందని చెప్పు, ముందు నాతో పాటు మా ఇంటికి రా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి శంకర్రావుకి ఫోటో చూపించింది. పిల్ల చక్కగా ఉంది. వాళ్ళ అమ్మా నాన్నలు వివరాలు ఏంటని ఆయన అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత రాజుని పిలిచి ఫోటో చూపిస్తే బాగుందమ్మా అన్నాడు రాజు. ముందు నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. నువ్వు అమ్మాయి సరేననుకుంటే వాళ్ళ అమ్మా నాన్నలతో మేము మాట్లాడతాం, లేదు అంటే వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాక నువ్వు అమ్మాయితో మాట్లాడుకో, నీ ఇష్టం అని చెప్తే చాలా బాగుందమ్మా అమ్మాయి అంది ప్రియ. నీకెందుకమ్మా ఇవన్నీ, లోపలికి వెళ్ళు, మేము పెద్దవాళ్ళని చూసుకుంటున్నాం కదా అని చెప్తే ఎదురు చెప్పే కూతురైతే కాదు ప్రియ. ఆ తర్వాత ముందు వాళ్ళ అమ్మా నాన్నలను అప్రోచ్ అవ్వటమే కరెక్ట్ అని చెప్పి సుభద్ర శంకర్రావు కలిసే అంకిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పిల్లని అడిగారు. వీళ్ళ స్థాయి స్థితి హోదా తెలుసుకున్న వాళ్ళు రూపాయి కానీ కట్న కానుకలు అక్కర్లేదు, పెళ్లి ఖర్చులు కూడా మావే, అన్నీ మేమే పెట్టుకుంటాం, మా ఇంటికి కోడలుగా కాదు కూతురుగా పంపించండి అని చెప్పిన మాటకు చాలా సంబరపడ్డారు. ఆ తర్వాత రాజు అంకిత బయట కలిసి మాట్లాడుకున్నారు. రాజు తనకి ఇలా బ్రేకప్ అయిందని, ఒక అమ్మాయి తన లైఫ్లోకి వచ్చిందని, ఇలా టర్మ్స్ కుదరలేదని, ఇలా వెళ్ళిపోయిందని చెప్పాడు. అంకిత తన వైపు నుంచి తను చెప్పాల్సినవి చెప్పింది. కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేశారనే, ప్రేమలు లాంటివి తనకి సెట్ అవ్వవని, తనకన్నా అమ్మా నాన్నలకి తనకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయటం వచ్చునని తను నమ్ముతానని, అమెరికాలు వెళ్ళి ఆస్ట్రేలియాలు వెళ్ళే ఉద్దేశాలు తనకి లేవని, కాబట్టే అబ్రాడ్ సంబంధాలు చాలా వచ్చినా కాదన్నాననే, ఇలా అంకిత తన వర్షం తను చెప్పుకొచ్చింది. ఇద్దరి అభిప్రాయాలు కుదిరినే. నిజం చెప్పాలంటే రాజీవ్కి కావలసిన భార్య వాళ్ళ నాన్నకి ఎలాగైతే వాళ్ళ అమ్మ దొరికిందో తనకు అలా కావాలి. భార్య భర్త ఒకే మాట మీద ఉండాలి, ఒకే తాటి మీద నడవాలి. మొగుడు పెళ్ళాలన్న తర్వాత రోజు గొడవ పడతారు. గొడవ పడ్డ ప్రతిసారి కూడా వాళ్ళ మధ్య బాండింగ్ పెరుగుతే, అలా బాండింగ్ పెరిగిన దంపతులు ఇంకా ఇంకా ఇదవుతారు అనుకునే తత్వం కాదు రాజీవ్దే. అంకిత కూడా ఆ విషయమే అందే. గొడవ పడ్డ ప్రతిసారి కూడా భార్య భర్తలు పొద్దున్నే గొడవ పడి రాత్రికి రాజీ పడి మళ్ళీ తిరిగి కలిసి ఉన్నా సరే, ఏదో ఒక రోజుకి ఒక మాట అంటూ వచ్చిన రోజున ఆ రోజు తన అలా అందనో లేదా అతను అలా అన్నాడనో మాట మాత్రం మనసు లోతుల్లో మిగిలిపోయి ఉంటుంది. అలా ఏ దంపతులు ఉండకూడదు. గొడవే పడని జీవితాలు సంసారాలు ఎంతమందివి లేవో. మంది అలా ఉండాలి. ఏదన్నా కూర్చుని మాట్లాడుకోవాలి, బెడ్రూమ్లో మాట్లాడుకోవాలి. అప్పుడు అది మన విషయం అవుద్ది. భార్యాభర్తలకు సంబంధించిన విషయం ఇటు వీళ్ళమ్మా నాన్నకి అటు వాళ్ళమ్మా నాన్నకి చెప్పకూడదు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుని వాళ్ళే సార్ట్అవుట్ చేసేసుకోవాలి. అప్పుడు పెద్దవాళ్ళకి అనవసరంగా ఈ వయసులో వాళ్ళకున్న శంకుచక్రాలు లాంటి షుగరు బీపీలు కాకుండా కొత్త టెన్షన్లు పెట్టిన వాళ్ళం కాకుండా ఉంటాం. ఇద్దరం వేరువేరు పరిసరాల్లో, వేరువేరు కుటుంబాల్లో, వేరువేరు వాతావరణాల్లో పుట్టి పెరిగిన వాళ్ళం. ఒకే ఇంట్లో ఒకే తాటి కింద ఉంటున్నప్పుడు ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు మార్చుకోవాలని ఎప్పుడూ కంపెల్ చేసుకోకూడదు. ఒకళ్ళకి నచ్చినట్టుగా ఇంకొకళ్ళు బ్రతకాలని అనుకోకూడదు. నిజానికి ఒకళ్ళకి ఒకళ్ళు విలువిచ్చుకుంటూ గౌరవం ఇచ్చుకుంటూ బ్రతకాలని మాట్లాడుకున్నారు. ఎంతో బాగా నచ్చారు ఒకళ్ళకొకళ్ళు, అంతే. పెద్దలకి చెప్పారు. వెంటనే ఎంగేజ్మెంట్, పెళ్లి ఖర్చులు వీళ్ళే పెట్టుకొని చాలా ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్ళి అయిపోయింది. హనీమూన్కి వెళ్ళొచ్చారు. నిజంగా అంకిత కూతురులాగానే కలిసిపోయింది సుభద్ర శంకర్రావు వాళ్ళకి. ఆ తరువాత అంకిత ఆఫీస్కి వెళ్ళను, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాను అని చెప్పింది రాజీవ్తో. నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అన్నాడు. ఇద్దరు ఒకే మాట మీద ఒకే తాటి మీద కొడుకు కోడలు ఉంటే కడుపు నిండిపోయింది సుభద్రకి శంకర్రావుకి. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు లైఫ్ని ఎంజాయ్ చేశారు. 3వ సంవత్సరం కోడలు ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత కోడలికి పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు. ఈలోపు సుభద్ర శంకర్రావుకి ఒకవైపున షష్ఠి పూర్తి ఫంక్షన్లో ఈ అయిపోగానే మగపిల్లాన్ని ప్రసవించింది అంకిత. పుట్టినవాడికి నామకరణాలని, అన్నప్రాసనలని, మొదటి పుట్టినరోజులని ఈ అయిపోతూ ఉండేలోపు మళ్ళీ వెంటనే శంకర్రావుది రిటైర్మెంట్ ఫంక్షన్లని, ఈ అయిపోగానే మళ్ళీ వెంటనే అంకిత ప్రెగ్నెంట్ అవటమని, అంకిత ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ కొడుకునే కంటమని, దీనికి నాసాలు రాలేదు, వాళ్ళ అమ్మసాలు రాలేదు. ఖర్చు పెట్టించే వాళ్ళు కాదు, చక్కగా హాయిగా కొడుకులు పుట్టారు. ఇద్దరు కష్టాలు లేకుండా పొద్దున్నే లేచి జడేసి ముడేసే పని లేదులే అని నవ్వుకుంది సుభద్ర. ఒక్కరోజున కూడా అంకిత కోడలుగా వచ్చాక నువ్వు పొద్దున్నే లేవాలని కానీ, లేచి మాకు నువ్వు ఇంట్లో మా ఎదురుగా ఉండాలని కానీ, లేదంటే నువ్వు ఇలా పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చెయ్యాలని కానీ, లేదంటే కనుక వంటింట్లో నువ్వు వంటలు చేయాలి, ఇంట్లో నువ్వు ఇంటి పని చేయాలని ఏ రోజు సుభద్ర అంకితకి చెప్పారు కదా. అత్తమామలతో సొంత బిడ్డలా కలిసిపోయి కబుర్లు చెప్పటం, వాళ్ళల్లో ఒకళ్ళగా ఉండటం, చివరికి ఆడపడుచునే
వదిన అని అందరూ పిలుస్తారైతే ప్రియ అంకితని అక్క అక్క అని పిలవటం అలవాటు చేసేసుకుంది. అలా ఆడపడుచును కూడా సొంత బిడ్డలా చూసుకునేది అంకిత. మా తర్వాత మీరే ఇంటికన్నీ అనేవాడు శంకర్రావు. ఇలా ఆ అమ్మాయి ఆ ఇంట్లో అందరి తల్లో నాలుకైపోయి కలిసిపోవటం, వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా చక్కగా వచ్చి వెళ్ళటం, మంచి వియ్యాల వారు దొరకటం ఎంతో ఆనందం అనిపించింది సుభద్ర శంకర్రావుకి. ఈలోపు అంకిత వాళ్ళ తమ్ముడు చదువైపోవటం, అంకిత వాళ్ళ తమ్ముడికి ఆ తర్వాత ఉద్యోగం రావటం, ఆ అబ్బాయి ఉద్యోగంలో ఒక అమ్మాయిని ఇష్టపడటం, వాళ్ళది కూడా మంచి ఫ్యామిలీ అవ్వటం వల్ల చాలా గ్రాండ్గా పెళ్ళైపోవటం, ఆ తర్వాత ఆ అమ్మాయి తమ్ముడు మరదలు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవటం, ఇలా శుభకార్యాల మీద శుభకార్యాలతో ఇళ్ళు హడావిడిగా ఉన్నాయి. కరెక్ట్గా ఇదంతా అయిపోయిన తర్వాత రాజీవ్కి నేను జాబ్ చేయాలనుకోవట్లేదు డాడీ, నేను ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాడు శంకర్రావుతో. మొదటి నుంచి ఉన్నదేగా, ఒకళ్ళ కింద పనిచేయటం కొడుకు ఇష్టం ఉండదని వాళ్ళకి తెలుసు. సరేనయ్యా నీ ఇష్టం, ఏది చేసినా సరే ఒకటి గుర్తుపెట్టుకో, అన్యాయం అక్రమం తప్పు చేయకూడదు. బిజినెస్లో ఎప్పుడు కూడా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, తొక్కుకుంటూ నెగ్గాలి, అన్యాయం చేసి నెగ్గాలి అనేది ఉండకూడదు. మనకి వెనకాల పిల్లలు ఉన్నారు, పాపాలు ఉసురులు వెతుక్కోకుండా వచ్చేస్తే పాపాలు చేస్తే కనుక చెయ్యొద్దని చెప్పి కొడుక్కి ఎప్పటికైనా ఆస్తి పెట్టాలి కాబట్టి, పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు కాబట్టి కొడుకు వాటా కొడుకు రాసి దాంట్లో పిల్లల షేర్ పిల్లలకి, కోడల షేర్ కోడలకి పెట్టి కొడుకు వ్యాపారానికి ఇంతని శంకర్రావు ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత రాజు బిజినెస్ మొదలు పెట్టాడు. ఏమంటా మొదలు పెట్టాడో కానీ సుభద్ర కోడలి పేరు పెట్టమందే. దాంతోనే అంకిత కన్స్ట్రక్షన్స్ అని స్టార్ట్ చేశాడు. ఇక అలా స్టార్ట్ చేసినటువంటి ఆ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ఎదిగి రాజీవ్కి మంచి బిల్డర్గా మంచి పేరు కూడా వచ్చేసింది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కొడుకున్నాడు కాబట్టి ఇక వీళ్ళకి ఏ బాధ లేకుండా హ్యాపీగా 2 చేతులు సంపాదిస్తున్నాడు. కొడుకు కోడల్ని వేరు కాపురం వెళ్ళమని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, వెళ్ళాలని వీళ్ళు ఎప్పుడు అనుకోలే. ఉన్న ఇంటినే రాజు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత రెనోవేషన్ చేయించి చాలా అధునాతనమైన పద్ధతులతో మెరుగులు దిద్దించి ఇంటిని చాలా ఇంకా అందంగా ఇంకా ఎలాబొరేట్ చేయించాడు. పిల్లలు కూడా స్కూళ్ళకు వెళ్ళిపోతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ. భగవంతుడా, జీవితంలో ఇంతకన్నా ఏం కావాలయ్యా, ఎంత సంతోషాన్ని ఇచ్చేస్తే ఒక్కసారి తీసుకోలేకపోతున్నామేమో అనేంత సంతోషాలు వాళ్ళ జీవితాల్లోకి వచ్చేసినాయి. ఈలోపు ప్రియ చదువైపోయింది. ప్రియ చదువైపోయిన తర్వాత ఆడపిల్లని చదువైపోయిన తర్వాత ఉద్యోగాలకు పంపించాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళిన తర్వాత భర్త తను కలిసి కూర్చొని అతనికి ఇష్టమైతే నిర్ణయించుకొని వాళ్ళు చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. తమ కొడుకు కోడల్లాగానే ఈ రోజుకి తమ కోడలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుద్దే. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తన శాలరీని తన ఒక అకౌంట్లో వేసుకుంటుంది. తమ కొడుకు కానీ లేదా తమ వియ్యాల వారు కానీ తాము కానీ ఏ రోజు కోడల్ని లెక్కలు అడిగిన పాపాన పోలా. వదిన మరదళ్ళు కూడా చాలా బాగుంటారు. ప్రియ అంకిత ఒళ్ళో పడుకుంటుంది, అంకితతో హెయిర్ స్టైల్స్ వేయించుకుంటుంది. అంకిత ప్రియ కలిసి షాపింగ్కి సినిమాకి బయటికి వెళ్ళొస్తారు, టెంపుల్స్కి వెళ్ళొస్తారు. అన్నయ్య అన్న మాటే కానీ రాజు తండ్రి కన్నా ఎక్కువగా చూస్తాడు ప్రియనే. ఇక ప్రియకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నప్పుడు సంబంధాలు వెతకాలి అనే ఇది వీళ్ళు నిర్ణయం తీసుకోగానే కొడుకుని ఆ రోజు ఎలాగైతే అడిగారో కూతుర్ని కూడా ఎవరినైనా ఇష్టపడ్డావా అమ్మా అని సుభద్ర శంకర్రావు కూర్చోబెట్టి అడిగారు. అయితే నేనెవరిని ఇష్టపడలేదు, ఆ రోజు నా విషయంలో ఇలా కాలేజ్ డేస్లో బ్రేకప్ జరిగిందని కొడుకు చెప్తే కూతురు స్టిల్ నేను జగన్ అని ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అలా ఇంజనీరింగ్ అంతా కూడా అతను నేను ప్రేమించుకున్నాం, అతన్ని తప్ప నేను ఎవరిని చేసుకోను అని చెప్పింది. చెప్తే ఆ మాటకి అది నిర్ణయించాల్సింది నువ్వు కాదమ్మా, ప్రేమలదేముందే అలా గాలికి పుట్టేస్తూ ఉంటాయి, గాలికి కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ పెళ్లి దాకా వచ్చేపాటికి పెళ్ళికి 2 కుటుంబాలు కావాలి, 2 మనుషుల మనసులు మాత్రమే కాదు మిగతావి చాలా అవసరం పెళ్ళికి అన్నాడు శంకర్రావు. తను మీకు నచ్చుతాడు నాన్న, ముందైతే అతన్ని తీసుకురా, నాన్నగారితో డిస్కషను ఆర్గ్యుమెంటు నువ్వు పెట్టుకోవద్దు, ముందు అతన్ని తీసుకొస్తే అతను అందరికీ ఓకే అనుకుంటే అప్పుడు మాట్లాడదాం అన్నాడు రాజు. ఇక రాజు మాట్లాడాడంటే ఆ ఇంట్లో ఎవరు మాట్లాడరు. దాంతో సడేనంది ప్రియ తను ప్రేమిస్తున్న జగన్ని ఇంటికి తీసుకొచ్చింది. వచ్చి రావటంతోనే వరుసలు కలిపేసే అత్తయ్య మామయ్య అని సుభద్ర శంకర్రావుని, అక్క బావ అని రాజు అంకితని అంటే వీడికి మరీ ఎక్స్ట్రాలు ఎక్కువలాగా ఉన్నాయి, అత్తెక్కువైందనిపించట్లా నీకు అన్నాడు రాజు అంకితతో. అదేంటి అందే. మరి లేకపోతే ఏమిట్రా,
వాడు ఓకే అయిపోయాడా, ఈ ఇంటికి అల్లుడు అయిపోయాడా, మనం నచ్చాడని చెప్పామా, వాడికి మన పిల్లని ఇస్తామని చెప్పామా, వచ్చి రాగానే వాడికి కాస్త డీసెన్సీ అనేది ఏడవాలేమో కదో, కాస్త రెస్పెక్ట్ ఇవ్వటం అనేది తెలియాలేమో కదో, సంస్కారం అనేది ఏడవాలేమో. మరి లేకీగా ఉన్నాడేంటి వీడు, నాకు అర్థం కావటం లేదో. వచ్చి రాగానే ఆ వరుసలు కలిపేయటం ఏంటి? నేను పెళ్ళికి ముందు మీ ఇంటికి వచ్చాను, మీ అమ్మ నాన్నని పెళ్ళికి ముందు నేనేమన్నాను, ఆంటీ అంకుల్ అని కాదా, పెళ్ళైన తర్వాత కాదా నేను అత్తయ్య మామయ్య అందే. అలా అనుకుంటే నువ్వు వచ్చావు మా ఇంటికి. నువ్వు అలా ఉంటే నేను చేసుకునేవాడినా, నేను ఇలా ఉంటే నువ్వు చేసుకునేదానివా? వీడేంటి, వీడి అత్త ఏంటి, వీడు ఓవర్ ఏంటి? వచ్చిన దగ్గర నుంచి వాడు నా చేతికున్న వాచ్ బ్రాండు, నా వేలుకున్న ఉంగరం ప్లాటినమా గోల్డా, ఇంట్లో ఉన్నటువంటి ఫ్లవర్ వాజులు ఏంటవి, ఇంటి ముందున్న కార్లు ఏ బ్రాండు, ఈ చూస్తూ రావటమే కనిపించింది నాకు. ఏమో ఇది చెప్పడం తప్ప నాకు వాళ్ళు అంత మ్యాటర్ ఉన్నట్టేమో అనిపించట్లేదు అన్నాడు రాజు. ఆ మాటకి అంకిత, అత్తయ్య మామయ్య మాట్లాడతారుగా, ఆగొచ్చుగా, అది కాదురా వీడేంటో తేడాగా అనిపిస్తున్నాడు నాకు అన్నాడు రాజు. అబ్బబ్బా, ప్రతి దాన్ని ఈ మధ్య డౌట్ఫుల్గా చూడటం అలవాటైపోయింది స్వామి నీకు అన్న తర్వాత సర్లే కానీ అన్నాడు. ఈలోపు సుభద్ర, శంకర్రావు నువ్వొచ్చావేయ్యా, మీ అమ్మ నాన్నని తీసుకురాలేదే అని అడిగారు. అడిగితే తీసుకొని వస్తాను మా అమ్మ నాన్నని అని 4 రోజులాగే వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని దిగాడు జగన్. వచ్చి రావటంతోనే వాళ్ళమ్మ నాన్న గేటు దగ్గర మొదలుపెట్టి ముందు బయట చుట్టుపక్కల జనాన్ని, అక్కడ ల్యాండ్ ఎంత రేటు ఉంటుంది, అక్కడ కట్టిన వీళ్ళ ఇల్లు ఎంత ఖరీదు ఉంటుంది ఇన్ఫర్మేషన్ లాగేసి లోపలికి వచ్చారు. వచ్చి రావటంతోనే కూర్చొని ఇంటిని కళ్ళతోనే స్కానింగ్ చేసేస్తూ సుభద్ర ఒంటి మీద ఏ నగలున్నాయి, అలాగే అంకిత ఏమేమి వేసుకుంది, పిల్లలు ఎలా ఉన్నారు, రాజు నెల సంపాదన ఎంత, శంకర్రావు రిటైర్ అయితే ఎంత వచ్చింది, శంకర్రావుకు పూర్వీకులు ఇచ్చిందంత, ఆ మొత్తం అడిగినట్టు లేకుండా అడిగేశారు. ఇక ప్రియ విషయానికి వస్తే ఏముంది పనా పాట, కాలేజీలకు చదువుకోమని పంపిస్తే మీ అమ్మాయి మోజు పడిందంట మా వాడి మీద, మా అబ్బాయి ఇష్టపడ్డాడంట మీ అమ్మాయినే, పనా పాట, ప్రేమలు అంటారు, ఎవరో ఒక అడ్డగాడిదని చేసుకోవాలిగా, పెళ్ళనేది తగలబెట్టాలిగా, తప్పదుగా, కాకపోతే మేము అసలు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదమ్మోయ్, మా అమ్మాయి అందకన్నా అని చెప్పి ఇక్కడ దాకా వచ్చాం అంటే అంది సుభద్ర. నాకు వీడు కాకుండా వీడికి ఒక అక్క, వీడికో చెల్లి కూడా ఉన్నారు, మా కూతుళ్ళు ఇద్దరు నిర్ణయం ప్రకారమే మా ఇంట్లో ఏదైనా జరుగుద్ది, మావాడు మీ అమ్మాయిని తప్ప చేసుకోనన్నాడని నా పెద్ద కూతురు సర్లే వెళ్ళండి, వెళ్ళి చూడండి, చూసి ఓకే చేసుకురండి అందే. ఇంతకీ ఏం పెడదామనుకుంటున్నారు పిల్లకి, ఏమిద్దామనుకుంటున్నారు అని అడిగింది. అడిగేసరికి సుభద్ర, శంకర్రావు ఏమీ మాట్లాడలేదు. మీరు వెళ్ళండి, మేము ఆలోచించుకొని కబురు చేస్తాం అన్న తర్వాత ప్రియ మీదకి చంపబెట్టి ఒక్కటి తీసి రెండో తీయటానికి వెళ్ళబోతున్న సుభద్రని గట్టిగా పట్టుకొని ఆపేసింది అంకిత. అమ్మ ఏం చేశాను నేను, నోరు ముయ్యవే పనికి మాలిందానా, కాస్తన్న సంస్కారం అనేది ఏడిసిందంటే వాళ్ళకు అసలు మనుషుల పశువుల, వాళ్ళు వచ్చి రావటంతోనే మన ఆస్తిపాస్తులు ఎంత అని లెక్కలు చూసుకుంటూ వచ్చారంటే రేపు అలాంటి ఇంటికి వెళ్ళి నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలనంటావు, వాడికి ఒక అక్క అంట, ఒక చెల్లంట, అసలు ఒక విషయం చెప్పమంటావా, నీకు నేను ఎప్పుడో చెప్పా, నువ్వు నా తర్వాత నాకిచ్చే విలువే వదినకి ఇవ్వాలని. నేనమ్మా మీ ఇంటికి పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు ఏమని చెప్పాం మామయ్య గారు, నేను మా కూతురు మాకెంత విలువిస్తుందో మా తర్వాత మీ అమ్మాయికి అంతే విలువిస్తుందని చెప్పొచ్చాం మేము. నువ్వు అలాగే ఉన్నావు, మేము అలాగే పెంచాము నిన్ను. అలాంటిది వాడికి తెలియకుండానే వాడక్క వాడి చెల్లి నిర్ణయాలు తీసుకోవటం ఏంటి, నిన్ను వాళ్ళు ఓకే చేయటం ఏంటి, వాడు వాళ్ళ మాటలకి ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వని వాడైతే ఒకవైపున వాడు అమ్మా నాన్నల అన్ని మాట్లాడుతున్నా కూడా నోరెత్తకుండా ఉంటాడా? అయినా నీకేం పెట్టాలో, ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో మాకు తెలీదా? డబ్బుల కోసం చేసుకుంటున్నారా వాళ్ళు నిన్ను? అలాంటి ఇంటికి వెళ్ళి నువ్వు సుఖపడగలను అనుకుంటున్నావా? ప్రేమ అనే మొత్తులో కళ్ళు మూసుకుపోయినాయి నీకు. ఎన్నిటినో చూసి ఉన్న వాళ్ళం మేము. అయినా మీ వదిన్నే చేసుకొని వచ్చాం తప్ప ఏ రోజన్నా పైసా కాసించామా? అలాగని మీ వదిన్నేమీ ఇవ్వకుండానే అత్తయ్య మామయ్య పంపించారా? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీ వదిన ఉద్యోగం చేసుకుంటానంది, మా ఇంట్లో ఒక పిల్లగా కలిసిపోయిందే. రేపొద్దున నువ్వు ఒక ఇంటికి వెళ్ళినా సుఖపడాలని మేము కోరుకుంటాం. రోజు నా మొగుడు తన్నాడు, నన్ను కట్నం తెమ్మన్నాడు, నా అత్త తిట్టింది, నా ఆడపడుచులు తిట్టారంటే వింటూ కూర్చోటానికి మేము ఎలా కనపడ్డామే నీకు అని సుభద్ర అన్నాక నువ్వేమైనా అనుకోమ్మా, నాకు అస్సలు నచ్చలేదు ఆ సంబంధం అన్నాడు శంకర్రావు. నేను
ఎప్పుడూ చెప్పేవాడు తేడా అని. అంకిత కూడా వినలేదు. నాకు కరెక్ట్ అనిపించలేదు డాడీ అని రాజు వెళ్ళిపోయి, మర్చిపో లైట్ తీసుకో అన్నాడు రాజు. అన్న తర్వాత అంకిత, అమ్మా నాన్న మన గురించే కదమ్మా ఏం ఆలోచించి చెప్పినా కూడా వదిలేవే పోనీ అందే. అలా ఎలా వదిలేస్తారు వదిన? అన్నయ్య నువ్వు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడకుండానే పెళ్లి చేసుకున్నారా? అమ్మా నాన్న ఇష్టపడకుండానే పెళ్లి చేసుకున్నారా? నేను జగన్ను ప్రేమించాను వదిన, తనతో జీవితాన్ని ఊహించుకున్నాను. తన కోసం కొన్న ప్రతి గిఫ్ట్లోనే నా ప్రేమను చూపించాలనుకునే నేను తన కాకుండా వేరే మగాడిని ఎలా పెళ్లి చేసుకోగలననుకుంటున్నారు మీరు అని జగన్కి ఫోన్ చేసి, మీ అమ్మా నాన్న ఇలా మాట్లాడటం ఏంటి, మా అమ్మా నాన్న హర్ట్ అయ్యారు, ఈ పెళ్లి చేయమంటున్నారు అనేసరికి జగన్ వెళ్ళింటి చుట్టూ తిరిగాడు. వీళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. మా అమ్మ నాన్నకి మాట్లాడటం చేత కాదన్నాడు. మా అక్క చెల్లి నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వరన్నాడు. నేను వేరు కాపురమే ఉంటానన్నాడు. వాళ్ళతో ఉండనన్నాడు. కావాలంటే మీకు దగ్గరలో ఉంటానన్నాడు. ప్లీజ్ వదిన, ప్లీజ్ అన్నయ్య, రోజు వచ్చి మీరు నన్ను చూసి వెళ్ళొచ్చు కదా అమ్మ. ఎందుకు కొడతాడు, ఎందుకు తిడతాడమ్మా? మీరు కావాలంటే ప్రాపర్టీలు ఇప్పుడే ఇవ్వకండి, మీరు ఇవ్వాలనుకున్న రోజునే ఇవ్వండి. నువ్వు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మాకు కరెక్ట్ అనిపించట్లేదంటే ప్రియా అన్నపానీయాలు మానేసి జగన్ వెళ్ళింటి చుట్టూ తిరిగి నిరాహార దీక్షలు చేసి మొత్తానికి పెళ్లికి ఒప్పించాడు. పెళ్లికి ఒప్పించిన తర్వాత ఎంగేజ్మెంట్ ఏర్పాట్ల దగ్గర 190 ఆంక్షలు పెట్టారు. జగన్ వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లె ఆ ఫంక్షన్ హాల్లోనే చేయాలంటారు, ఈ వంటలే ఉండాలంటారు, ఈ డెకరేషనే చేయాలంటారు, ఎంగేజ్మెంట్ రింగులు ఇలాగే ఉండాలంటారు, మాకు ఈ బట్టలే కావాలంటారు, మా చుట్టాలకి ఈ తాంబూలాలే ఇవ్వాలంటారు, ఈ రిటర్న్ గిఫ్ట్లే ఇవ్వాలంటారు. అక్కడికే వీళ్ళకి తల వాసిపోయి తల ప్రాణం తోక్కొచ్చేసి చికాకు అసహ్యం వేస్తున్నా రాజీవ్కి అసలే ముక్కు మీద కోపం ఉంటుందని రాజీవ్ని చూసుకోలేక అంకిత చచ్చిపోతే ఒకవైపున శంకర్రావుకి కోపము పట్టాను రాదు. వచ్చిందంటే మూడో కన్ను తెరిచిన శివుడైపోతాడు ఆయననే. సుభద్రకి ఒకవైపున విసుగు కూడా వేసుకొచ్చేసింది. ఎంగేజ్మెంట్ అయిపోయిందే. పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందాము అని అనుకుంటున్న టైంలో ఒకరోజు అర్ధరాత్రి వీళ్ళకు ఒక ఫోన్ వచ్చింది. ఆగమేఘాల మీద ఇంటిల్లపాది పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఇక అక్కడ జగన్ వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లి కూర్చొనుంటే ఏంటిదంతా అని అడిగేసరికి ఏమోనమ్మా ఫ్రెండ్స్ని కలిసి రావాలని చెప్పి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయిందంట, పిల్లాడు చచ్చిపోయాడంట, స్పాట్ డెడ్, శవం కూడా దొరకలేదు అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నారు వాళ్ళు. దాంతో కళ్ళు తిరిగి పడిపోయింది ప్రియ. అక్కడికక్కడే కుప్పకూలే. ప్రియని తీసుకొని వీళ్ళు వెనక్కి ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత ప్రియ మనిషిలో లేదు. ఇండ్లంతా దిగులు ఆవరించేసింది. ఇంట్లో ఎవరి మనసులు కూడా ప్రశాంతంగా లేరు. ఇంట్లో నవ్వులకు కరువు వచ్చినట్టుగా అయిపోయింది. కూర్చుంటే అంకితకి ఆ రోజు రాజీవ్ వాడు నాకు నచ్చలేదు అన్న మాటకి ప్రియ అతన్నే చేసుకుంటాను, వాడే నాకు కావాలి, వాడే నాకు నచ్చాడు అన్నమాట. పిల్లల్ని చూడండిరా మీ నాన్న ఎలా అంటున్నాడు అంటే చెప్పిన మాట వినాలా, మేము మగాళ్ళం వద్దంటున్నాగా అంటే నీ బుద్ధులు రాలేదు వదినా, వీడి బుద్ధే వచ్చింది అని నవ్విన నవ్వులు అవన్నీ గుర్తొచ్చే మనసంతా ఎందుకో దిగులుతో నిండిపోయింది. ఇంట్లో ఆడపిల్ల అలా దిగాలుగా ఉంటే ఓ సరదా లేదు, సంతోషం లేదు. పిల్లల పుట్టినరోజులు వచ్చినాయి చేసుకోలా, వాళ్ళ పెళ్లి రోజు వచ్చింది చేసుకోలా, అత్తమామలు పుట్టినరోజులు పెళ్లి రోజు వచ్చాయి చేసుకోలా, ఆడపడుచు పుట్టినరోజు వచ్చింది చేసుకోలా. ఇల్లంతా ఏదో దిగులు ఆవరించినట్టు ఎవరో పోయినట్టు అనిపించేసిందే. ఎంతకాలం ఇలా? 3 నెలలు 6 నెలలు సంవత్సరం గడిచిపోయింది. ఇలా ఉండటం కరెక్ట్ కాదని ఒక రోజున రాజు సుభద్ర శంకర్రావుతో మాట్లాడితే నీ ఇష్టం నాన్న, నువ్వేం చేద్దామంటే అది చేద్దామంటే ఇష్టం ఏంటి, ఇష్టం లేదేంటి నాన్న, దాన్ని పెళ్లి చేయొద్దా, దాన్ని ఒక ఇంటి దాన్ని చేయొద్దా, జరిగిపోయింది ఎవరి వల్ల జరిగిందో తెలిసి కూడా మనం అనవసరంగా దాని గురించి ఆలోచించుకోవటం మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం లేదు అని సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు వీళ్ళు. అయితే ఎన్నో విధాలుగా ఆడపిల్లని పంపిస్తున్నామని 1కి 100 కాదు 1కి 1,00,000 వైపుల నుంచి ఎంక్వైరీలు చేసి చెకింగ్ చేసి తీసుకొచ్చిన సంబంధాల్లో ఫిల్టర్ చేసి చేయగా ఒక సంబంధం ఫిల్టర్ అయింది. అబ్బాయి పేరు వాసు, అబ్బాయి వాళ్ళ నాన్నగారిది గవర్నమెంట్ జాబు, వాళ్ళమ్మ గృహిణి. అయితే 2 కొడుకులు వాళ్ళకే. పెద్ద కొడుకు ఆల్రెడీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాడు. పెద్దబ్బాయి పెళ్ళి అయిపోయింది. పెద్దబ్బాయికి 2 పిల్లలు, వాళ్ళు వేరే ఊళ్ళో స్థిరపడ్డారు. ఇక వాసు విషయానికి వస్తే వాసు కాలేజీలో టాపరు. వాసుకి అంతకుముందు 2 బ్రేకప్లు ఉన్నాయి. ఆ విషయం కూడా తెలిసింది వీళ్ళకే. వాసు చాలా మంచివాడు, ఇండివిజువల్ మైండ్ సెట్ గలవాడు, డిపెండెంట్ కాదు ఇండిపెండెంట్గా ఉంటున్నాడు. ఒక పెద్ద ప్రైవేట్
ప్రైవేట్ సెక్టారే అయినప్పటికీ ఎంఎన్సీ కంపెనీలో మెట్రో సిటీలో చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు. సొంత ఇల్లు, విల్లా కొనుక్కున్నాడు, కారు ఉంది, పని వాళ్ళు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అమ్మా నాన్నలకి స్థిరచరాస్తులు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా వాసుకి సంస్కారం ఉంది. వాళ్ళ కుటుంబానికి మర్యాద, విలువ, గౌరవాలున్నాయి. చాలా మంచివాళ్ళు వాసు వాళ్ళ అమ్మా నాన్నలు. వాళ్ళ అన్నా వదినలు కూడా ఒకళ్ళ విషయాల్లో కలగజేసుకునే వాళ్ళు కాదు. అంతా అయిన తర్వాత అబ్బాయిని వెళ్ళి చూసొచ్చారు. వాసు ఉన్నది ఉన్నట్టే చెప్పాడు రాజీవ్ కన్నీ. రాజీవ్కి వాసులో ఉన్నటువంటి ఫ్రాంక్నెస్ నచ్చింది, ఏది దాయిని నిజాయితీ నచ్చింది. అతను వీళ్ళకిచ్చే మర్యాద, విలువ, గౌరవాలు నచ్చాయి. రమ్మనమన్నారు, వచ్చారు, అమ్మాయిని చూసుకున్నారు. మనసంతా అదోలా ఉండి దిగులుగా ఏదో ఇక తప్పదు కదా అని చెప్పి కూర్చోవాలి కదా అన్నట్టు కూర్చుంది ప్రియ. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక వాసుని పక్కకు పిలిచారు రాజు, అంకిత. ఏ విషయం దాచకూడదు అనే దాంతో వాళ్ళు ఇలా ఒక అతన్ని ఇష్టపడిందని, అతను పోయాడని, ఇలా జరిగిందని, నువ్వే తను మార్చుకోవాలని, తను మామూలు మనిషి అవటానికి కొంత టైం పట్టుద్దని చెప్పుకొచ్చారు. నాకు సంస్కారం ఉందండి, దాందే ఉందే. ఒక్కొక్కసారి మనం భ్రమపడుతూ ఉంటాం. మన జీవితంలోకి దేవుడు ఎవరెవరినో పంపిస్తూ ఉంటాడో, వాళ్ళని అనేక రకాల కారణాలతో మనకి దూరం చేస్తూ ఉంటాడో. గతంలోనే మనిషి బ్రతుకుతూ కూర్చోవటం అంటే మనిషికి ప్రెజెంట్ అనేది, ఫ్యూచర్ అనేది కనపడకుండా పోతుంది. తన్ని నేను మార్చుకుంటాను, నేను అర్థం చేసుకుంటాను, నేను పశువును కాదు మనిషినే. తనకు తానుగా నన్ను అంగీకరించినప్పుడే మేమిద్దరం అన్ని విధాలుగా క్లోజ్ అవుతాం. నేను భరోసా ఇస్తున్నాను మీకు. ఈ విషయం మన మధ్యనే ఉంచండి. మీరు మా అమ్మ నాన్నలతో కూడా ఈ విషయం చెప్పొద్దు. మా అన్న వదినలు కూడా ఈ విషయం తెలియటం, నా భార్య గురించి నలుగురు మాట్లాడుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అతని సంస్కారానికి అచ్చరు పొందేశారు సుభద్ర, శంకర్రావు, రాజు, అంకిత. ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేద్దాం అని అనుకుంటూ ఉండగా ప్రియ నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోనని కూర్చుందే. చేసుకోకి ఏం చేస్తావే, ఇలాగే అశోకవనంలో సీతాదేవిలాగా కూర్చుంటానంటావా? ఒళ్ళు పొగడెక్కిందా, మతి తప్పిందా? అసలు నువ్వేనా? ఏ ఇంట్లో ఎవడన్నా పోయాడా? ఎందుకు ఇలా ఉంటున్నావు నువ్వు? మాకు మనశ్శాంతిని మిగల్చాలనుకోవటం లేదా నువ్వు? మేమేం పాపం చేసుకున్నామే? వాడినెవన్నో తీసుకొచ్చావు, ప్రేమించానన్నావు. వాడు పోవటానికి కూడా మేమే కారణమా? వాడి దారిన వాడు పోయాడో, నువ్వు పుట్టింట్లో పడి ఆడవటం ఏంటి అసలు? అదేంటమ్మా, నేను భారమైపోయానా ఏంటి అనేసరికి అది కాదురా అని అంకిత అంటుంటే, అవును భారమే అయిపోయావు. వయసుకు వచ్చిన ఆడపిల్ల భారమే అవుతుంది ఏ అమ్మా నాన్నలకైనా. నీకు కన్నొంకరా, కాలొంకరా, అందం లేదా, చదువు లేదా, ఏమి లేదు. ఆ అబ్బాయి వాళ్ళు కానీ కట్నం అక్కర్లేదన్నారు. ఆ వదిన వాళ్ళ అమ్మా నాన్నల్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏం పెట్టాలో అదే నీకు పెడతామని చెప్పాం. అసలు మాకు అది కూడా వద్దన్నారు. బంగారం లాంటి పిల్లాడు, నీ గురించి తెలిసి కూడా నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, అర్థం చేసుకుంటాను అనేవాడు దొరకటం సులువు అనుకుంటున్నావా ఏంటి ఈ రోజుల్లో? అసలైనా నాకు అర్థం కాని విషయం ఒకటే, ఏదో సామెత చెప్పినట్టు ప్రతిదానికి కూడా మేమేదంటే అది కాదు అనాలనుకుంటున్నావా ఏంటి నువ్వు అనేసరికి శంకర్రావు, చూడమ్మా, నిన్ను ఇంతవరకు ఏదీ అడగలేదు. ఆ రోజున కూడా అతను నువ్వు వివాహం చేసుకుంటానన్నప్పుడు ముందు మాకు నచ్చకపోయినా వద్దన్నా నీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక చేద్దామనే అనుకున్నాం. అతనికి కర్మం కాలం కలిసిరాక అతను పోతే అందుకు ఎవరు బాధ్యులు చెప్పు? అమ్మా నాన్నలుగా మమ్మల్ని నువ్వు బాధ పెట్టడం కరెక్ట్ అంటావా అన్న తర్వాత, చూడన్నయ్య ఎలా అంటున్నారో, ఏంటి చూసేదే, ఏంటనేదే? ఇలా నువ్వు పెళ్లి పేరంటం లేకుండా పుట్టింట్లో కూర్చుంటే అది మాకు గౌరవమా? నీలో ఏం లోపం ఉందని కూర్చుంటావు? అయినా ఆయుష్ లేకపోయిన వాళ్ళని ఎవరమేం చేద్దాం అంటే, పోయిన అతన్నే తలుచుకుంటూ నువ్వు ఇక్కడ భగ్న ప్రేమికురాల్లాగా మిగిలిపోతే రేపొద్దున నీ ఆస్తి కూడా నేనే వేసుకోవటానికని నిన్నింట్లో పెట్టుకున్నాను అనే మాట నన్ను నా భార్యని తీసుకోమంటావా? రేపొద్దున నా పిల్లలు ఎదుగుతున్నారు, నువ్వు పెళ్లి పేరంటం లేకుండా ఎందుకు మిగిలిపోయావంటే, నువ్వు అతనితో ఏమన్నా కాల్ జారావా? అతనితో ఏమన్నా అడ్వాన్స్ అయ్యావా అతని మెమరీలు మర్చిపోలేకపోవటానికి? అన్నయ్య, ఇలాగే వస్తాయమ్మా బయట డౌట్లు. మరి అలా మిగిలిపోయింది అంటే దీనిది లైలా మజ్ను ప్రేమ, పార్వతీ దేవదాస్ ప్రేమ, రోమియో జూలియట్ ప్రేమ, ఇదెందుకు వాడి కోసం అంత అంకితం అయిపోయింది అనే అడుగుద్ది ప్రపంచం అంతా. ఏం చెప్పమంటావు? నన్ను స్వార్థపరుణ్ణి అంటారు.
నీ ఆస్తి కూడా నేనే వేసుకుందామని నీకు పెళ్లి చేయలేదు, నీ గురించి పట్టించుకోలేదు, బాధ్యత తీసుకోలేదు అంటారు. అమ్మ నాన్నల తర్వాత అన్నీ నేనే ఉండి చూడాలనుకున్నాను నేను. మాకు ఆ మాత్రం మనశ్శాంతి ప్రశాంతతను కూడా నువ్వు ఇవ్వాలనుకోవటం లేదా? సొసైటీలో మనకంటూ ఒక కులం ఏడిసింది, పరువు ఏడిసింది, ప్రతిష్ట ఏడిసింది. మన కుటుంబానికి గౌరవం అనేది, విలువలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు నీ వల్ల అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవటాన్ని నేను సిద్ధంగా లేనని రాజు వెళ్ళిపోయాడు. చూడు వదిన, ఎవరి వరకు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడారు? వాళ్ళందరూ నీ మంచి గురించే కదరా మాట్లాడారు. నువ్వు నాకు ఎన్ని చెప్పావు చెప్పు. ఒకప్పుడు నేను వదినగా వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో వంట చేయొద్దు వదిన, నువ్వు మా ఇంట్లో కోడలివి కాదు వదిన, నువ్వు మాకు కూతురు లాంటి దానివా అని మా అమ్మ నాన్న అనుకుంటున్నారు. అందుకే నేను నిన్ను వదిన అని వేరు చేసి పిలవాలనుకోవట్లేదు, అక్క అని పిలుస్తున్నానని నన్ను ఇప్పటికీ నువ్వు అక్క అనేగా ఎక్కువగా పిలుస్తావు. వెంటనే పిల్లల్ని కనొద్దన్నావు, జాబ్ చేసుకోమన్నావు, ఇండివిజువల్గా ఉండమన్నావు. వాసు నిన్ను ఏ విషయంలో ఆపేవాడు కాదమ్మా. నిజం చెప్పు, నువ్వు అలా జగన్నే తలుచుకుంటూ ఇంట్లో ఉంటే మేము హ్యాపీగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా? మన ఇంట్లో ఎవరో పోయినట్టుగా నువ్వు అలా ఇంటిలో ఉన్న ఒకే ఒక ఆడపిల్లవి దిగులుతో బాధతో ఉంటే అమ్మా నాన్న హ్యాపీగా ఉన్నారా? ఈ వయసులో వాళ్ళకి ఉన్న షుగర్లు బీపీలు కాక నువ్వు కొత్త సమస్యలు తీసుకురావటం అవసరమా? మీ అన్నయ్య ఒకవైపున బిజినెస్ టెన్షన్లు, వర్క్ టెన్షన్లో, ఒకవైపున మామయ్య గారు రిటైర్ అయ్యి కూడా ఖాళీగా ఉండటం ఎందుకని ఆయన ఒక బిజినెస్ స్టార్ట్ చేశారో. అత్తయ్యకి ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు పుట్టిన దగ్గర నుంచే ఆవిడ ఆరోగ్యం పాడైపోయింది. ఒకవైపున పిల్లలు, చదువులు, నా జాబు, ఎంత సతమతమైపోతున్నావు. ఈ ఇంతకాలంలో కూడా నువ్వు జగన్ పోయాడనే దిగులుతో నువ్వు తిండి తినలా, నువ్వు నీళ్లు తాగలా, నువ్వు స్నానం చేయలా, నువ్వు నిద్రపోలా, నువ్వు ప్రశాంతంగా లేవు. నువ్వు నవ్వి ఎంతకాలమైందే? నువ్వు అలా దిగులుతో ఉంటే మేము ఆనందంగా, మేము సంతోషంగా పండగలు చేసుకున్నాం అనుకుంటున్నావా? మన ఇంట్లో పండగలు జరక్క సంవత్సరం, పిల్లల పుట్టినరోజులు జరక్క ఎన్నాళ్ళయింది? మా పెళ్లి రోజు జరిగిందా? మా ఇద్దరు పుట్టినరోజులు జరిగాయా? అత్తయ్య మావయ్య పెళ్లి రోజు జరిగిందా? అత్తయ్య మావయ్య పుట్టినరోజులు జరిగాయా? నువ్వు అలా ఉండటం కరెక్ట్ కాదమ్మా. నీ జీవితం నీకంటూ భగవంతుడు వడ్డించిన విస్తరలా అందిస్తానని అంటుంటే నీకై నువ్వే దాన్ని కాలదన్నుకోవటం కరెక్ట్ కాదు అని అంకిత చెప్పింది. అప్పుడే అంకిత వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు మరదలు కూడా వచ్చి, ఏమో బహుశా జగన్ నీ లైఫ్లోకి ఎందుకు వచ్చాడో, అతను నీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడో, అందుకు కారణాలు ఏదైనా కానీ వాసు వాళ్ళ ఫ్యామిలీ నిజంగానే మంచిది కదమ్మా. నువ్వు చేసుకుంటే సుఖపడతావు. ఆడపిల్ల అత్తారింట్లో సంతోషంగా ఉన్నప్పుడే కదా పుట్టింటి వాళ్ళు ఆనందంగా ఉండేదే. ఒప్పుకో తల్లే అని వాళ్ళు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పారు. ప్రియకి ఇక చేసేదేమీ లేక పెళ్ళికి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వాసు ప్రియ ఫోన్ నెంబర్ తీసుకొని చాలా వాడికి ప్రియని తన వైపుకు మార్చుకోవాలని, ప్రియని అర్థం చేసుకోవాలని, ప్రియతో మాట్లాడాలని ఫోన్ చేసేవాడు. 100 మాటలకి 4 మాటలు మాట్లాడేది ప్రియ. అయినా తప్పట్టుకునేవాడు కాదు. ప్రియకి ఏమంటే ఇష్టం, ప్రియ ఎలా ఉంటుంది, ప్రియకి ఎలాంటి ప్రదేశాలంటే ఇష్టం, ఇవన్నీ అంకితని అడిగాడు. ఏమి ఇష్టంగా తింటుందని అత్తగారిని అడిగాడు. ప్రియ గురించి మామగారిని అడిగాడు, బావని అడిగాడు, ఎంతమందిని అడిగాడు. ఆ తర్వాత పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. మొదటి రాత్రి ఏర్పాట్లు. ఆ మొదటి రాత్రి రోజున ప్రియ, నేను ఇప్పుడే దీనికి రెడీగా లేనంటే నాకు తెలుసు, నేను పశువుని కాదు మనిషిని, అర్థం చేసుకోగలను. ఏ రోజైతే నీ మనసు మారుతో, నీ మనసుని నేను మార్చుకోగలుగుతాను, నువ్వు నార్మల్ మనిషి అవుతావో ఆ రోజున మన ఇద్దరం భార్యాభర్తలు అవుదాం. కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను ప్రియా, నేను నీకు జరిగిపోయింది ఏదైనా కూడా అది గతం కాబట్టి మర్చిపోవాలి. మనిషికి దేవుడిచ్చిన వరం మరుపు. నీకంటూ ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో నేను నీ ప్రేమను అందుకోవాలని, నా ప్రేమను నీకు ఇవ్వాలని నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాగే అని చెప్పాడు. ఆ విషయం అమ్మా నాన్నలకు కూడా శోభనాలు అవ్వలేదని, మీద చెయ్యనివ్వలేదని చెప్పే కుసంస్కారి కాదు వాసు. ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళమని వాసు వాళ్ళ అన్నయ్య వదిన టికెట్లు ఇస్తే హనీమూన్కా అని ప్రియ భయపడితే చూసొద్దాంలే అని తీసుకెళ్ళాడు. అక్కడ ప్రియకు దగ్గర అవ్వాలని చాలా ట్రై చేశాడు, కానీ ప్రియ అతనికి దగ్గర అవ్వలేదు. సరే తీసుకెళ్ళినందుకు మంచి ఫ్రెండ్స్ అయ్యి కబుర్లు చెప్పుకొని తిరిగి వచ్చారు. ఆ తర్వాత ప్రియకి పచ్చళ్ళని, సాడని, కారాలని, ఇక ప్రియ తీసుకెళ్లాల్సిన బట్టలని అవని ఇవని సర్ది ఒకవైపున అంకిత
శంకర్రావు వాళ్ళు, అసలు మీరివన్నీ చేయటం ఏంటి, మడి కాకపోతే మేముండంగా అని వీళ్ళని మించిన సారా అటువైపున వాసు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చి ప్రియని వాసుని కలిపి కాపురానికి సాగనంపారు. తీసుకెళ్ళాడు. విల్ల, పనివాళ్ళు, వంట మనిషి, ఏది తక్కువ కాకుండా అన్ని లగ్జరీలు ఉన్నాయి. ఇంటి ముందు 2 కార్లు. వాసు పెద్ద MNC కంపెనీలో జాబు. ప్రియని నువ్వు ఉద్యోగం చెయ్యొద్దు ఏది అనలేదు. నాకే చెయ్యాలని లేదు అంది. నీ ఇష్టం, నీకు ఎలా ఉండాలంటే అలా ఉండు అనేవాడు. ప్రియ వాసు వాళ్ళ అమ్మ నాన్నతో, అన్న వదినతో చాలా బాగా మాట్లాడేదే. అలా 100లో 1 మాట నాతో మాట్లాడినా చాలదా అని అనుకునేవాడు. పొద్దున్నే తనకి బెడ్ కాఫీ తీసుకెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి నిద్ర లేపేవాడు. ఆ తర్వాత కాఫీ తాగుతూ ఫ్రెండ్స్లా కాసేపు మాట్లాడుకునేవాళ్ళు. ఆ తర్వాత ప్రియకి ఏమిష్టమో అవే వంట చేయించేవాడు. మధ్యాహ్నం ఆఫీస్ దగ్గరే కాబట్టి ప్రియ భోంచేస్తో లేదోననే వచ్చి ప్రియ పక్కనే కూర్చుని భోజనం తినిపించాలనుకుంటే వద్దు అనే తన భోజనం తనే తినేదే. పట్టుమని పట్టడి మెతుకులు కూడా తినేది కాదు. ఇక రాత్రి నిద్రలో ఏడ్చేది, ఉలికులికి పడేదే. ఒక మగాడు పక్కనే ఉన్నటువంటి భార్య తన ప్రియుణ్ణి తలుచుకుంటూ ఏడుస్తుంటే తట్టుకోగలడా? కానీ వాసు ప్రియని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకునేవాడు. చంటి పిల్లలా చూసుకునేవాడు, కన్న తండ్రిలా చూసుకునేవాడు. ఒక్కరోజు ఒక్క మాట అనేవాడు కాదు. చివరికి వీళ్ళు ట్రిప్పులకి వెళ్తే ఆ ట్రిప్పుల దగ్గర రాజీవ్కి, అంకితకి, సుభద్రకి, శంకర్రావుకి, పిల్లలకి ఏదో ఒకటి కొని తీసుకొచ్చి ప్రియే మీకోసం కొందే అంటే వాళ్ళకి ప్రియ సెలక్షను, వాసు సెలక్షను తేడా తెలుసు. ఎంత మంచోడు కాకపోతే అబ్బాయి అంత అర్థం చేసుకుంటున్నాడు, మారవే 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 అని ప్రియకి పడి విధాలు చెప్పి పంపించేవాళ్ళు. అంత చేసిన వాసు ఎంత దగ్గర అవ్వాలనుకున్నా ప్రియ దగ్గర అయ్యేది కాదు. ఎంతసేపు కూడా వాసుని దూరం పెడుతూనే ఉండేదే. ఎన్నోసార్లు నచ్చజెప్పాలని చూసినా, ఎంతో అర్థం చేసుకోవాలని చూసినా వాసుని మాత్రం తన దగ్గరికి రానివ్వలేదు. ఇలా సంవత్సర కాలం గడిచిపోయిందే. ఫస్ట్ యానివర్సరీ ఒకవైపున గ్రాండ్గా కొడుకు ఫస్ట్ యానివర్సరీ చేయాలని వాసు వాళ్ళ అమ్మ నాన్న, అన్న వదిన గిఫ్టులు తీసుకొచ్చి, నగలు తీసుకొచ్చి, ఒకవైపున సుభద్ర, శంకర్రావు, రాజీవ్, అంకితను ఆహ్వానిస్తే వాళ్ళు గిఫ్టులు తీసుకొచ్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఫస్ట్ నైట్ రోజున ఏకాంతంగా గడుపుతారని వీళ్ళకి ట్రిప్కి వెళ్ళమనమని టికెట్లు కూడా గిఫ్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాసు ప్రియని కౌగిలించుకొని దగ్గర అవ్వాలని చూస్తే తోసేసిందే. ఎన్నేళ్ళిలా అర్థం చేసుకుంటుంది అనుకునే కొద్దీ ఎందుకు తన దూరం పెడుతుంది? ఏం చేశాడు అంతోటి తప్పు తను? ఏం చేశాడు అంతోటి పాపం తను? వాసుకి అర్థం అవ్వలేదు. దాంతో దిగులు ఆవరించేసిందే. ఆ తర్వాత పార్టీకి పిలిచారు ఆఫీసులో వాళ్ళు. వెళదాం రమ్మన్నాడు. నాకు మూడ్ లేదు, నువ్వు వెళ్ళిరా అందే. ప్రతి దాంట్లో ఇలాగే ప్రియ విరిచేసినట్టుగా మాట్లాడితే బాధేసి పార్టీకి వెళ్ళాడు. వాసుకి అంతకుముందు ఒక 2 పెగ్గులు 3 పెగ్గులు తాగే అలవాటు ఉండేదే. ప్రియ ఎక్కడ కంజెస్టెడ్గా ఫీల్ అవుద్దో, తనకెక్కడ ఇష్టం ఉండదోనని మనసు బాగోనప్పుడు తాగే ఆ 1 అర సిగరెట్టు, ఆ మందు కూడా సంవత్సరం అయింది ముట్టుకోక. కానీ ప్రియ తన్ని దూరం పెట్టడం, ప్రియ తను ఒక శత్రువులా చూడటం, ప్రియ అదే ఇంట్లో తిరుగుతూ కూడా తను భోజనం పెట్టబోతే తన చేత్తో తినకపోవటం, తను ముట్టుకోబోతే ఏదో అపవిత్రం అయిపోతానన్నట్టుగా చెయ్యి వెనక్కి తీసేసుకోవటం, అవన్నీ గుర్తుకొచ్చి ఎందుకో చాలా బాధ అనిపించేసింది మనసుకే. ఎంత తాగుతున్నాడో ఏం తాగుతున్నాడో తెలియకుండా తాగేశాడో. సంవత్సర కాలంగా తాగపోవటం వల్ల ఏమో కానీ బాగా తలకెక్కేసింది మొత్తం. ఇంటికి వచ్చి బెల్లు కొట్టాడు. ప్రియ తలుపు తెరిచిందే. తలుపు తెరిచి ఏంటి తోలుతున్నావు అని అడిగితే డ్రింక్ చేశాను, నీ గదిలో నేను పడుకోనులే, నేను వేరే గదిలోనే పడుకుంటాను, నిన్ను ఇబ్బంది పెట్టనులే అంటే నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి అని అడిగింది ప్రియ. నీకు డ్రింకింగ్ స్మెల్ పడదుగా, అందుకే నేను వెళ్ళి వేరే పడుకుంటాలే అన్నాడు వాసు. నీ ఇష్టం అందే. నా ఇష్టమా? ఎందుకు నువ్వు ఇలా ఉంటావు? ఇలానే ఉంటావా ప్రియ? ఎలా ఉన్నాను నేను? నువ్వు నా మీద కోప్పడొచ్చుగా. నువ్వు నేనొకడున్నానని గుర్తించవా? నాతో మాట్లాడవా? నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవా? నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? నా మీద నాకే జాలి కలిగేలా ఎందుకు చేస్తున్నావు? నీ జీవితంలో మరొక వ్యక్తి ఉన్నాడని, వచ్చాడని, పోయాడని తెలిసి కూడా నేను నిన్ను మార్చుకోగలను అనుకోవటం నా తప్ప? ప్రతి క్షణం నేను అతనితో సమానం కాదు, ప్రతి క్షణం అతను నేను వేరు వేరు అని నువ్వెందుకు నన్ను నరకం పెడుతున్నావు? ఒకళ్ళని ప్రేమించావని తెలిసి కూడా నేను నిన్ను ఒక్క మాట కూడా దెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? అతన్ని అంతగా ప్రేమించావంటే నీది ఎంత గొప్ప మనసో. అదే ప్రేమని నువ్వు నాకు ఇవ్వగలవు, నాకు అందించగలవు. ఆ ప్రేమ నాకు కావాలనుకున్నాను.
పెళ్ళై సంవత్సరం దాటిపోయింది. మనం శారీరకంగా కలవాలనో శారీరకమైన కోరికలతోనూ నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పను. కనీసం నన్ను ఒక మనిషిగా చూస్తున్నావా? పుడుక్కన్నా ఘోరంగా చూస్తున్నావు. నేను నిన్ను తాకూడదా? నేను నీకు భోజనం పెట్టకూడదా? నోట్లో నీకోసం నేను పువ్వులు తేకూడదా? నీకోసం నేను ఒక డ్రెస్ కొనుక్కురాకూడదా? ఒక గిఫ్ట్ ఇవ్వకూడదా? కనీసం నేను తెచ్చిన గిఫ్ట్ ఏంటనైనా ఓపెన్ చేసి చూసావా? కారులో నా పక్క సీట్లో కూర్చోవా? సినిమాకి వెళ్తే నా పక్క సీట్లో కూర్చోవా? ట్రిప్పుకి వెళితే నేను మంచం మీద పడుకుంటే నువ్వు సోఫాలోనో కిందో పడుకుంటావా? ఇదేనా భార్యాభర్తల బంధం అంటే? ఇందుకేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుందే? సొసైటీ కోసమో, మీ ఫ్యామిలీ కోసమో, నా కోసమో, లేదా నా ఫ్యామిలీ కోసమో జరిగిన పెళ్ళా మంది? కాదు కదూ. ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకటమే కాదు పెళ్ళంటే. ఎన్నాళ్ళు నన్ను ఇంకా దూరం పెడతావు? ఎన్నాళ్ళు నన్ను ఇంకా దూరం పెట్టి నరకం పెట్టాలనుకుంటున్నావో చెప్పు. నా వాడికి నేను నా జీవితంలో ప్రతి సంతోషం నీతోనే ఉండాలనుకున్నాను. నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రియా, ఉదయాన్నే లేచేసరికి ఒక ముద్దు పెట్టి నువ్వు నన్ను నిద్ర లేపాలనే, కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలనే, ఇద్దరం సరదాగా స్నానం చేస్తూ కబుర్లు చెప్పుకోవాలనే, నువ్వు నాకు నేను నీకు తినిపించుకుంటూ టిఫిన్ చేయాలనే, నేను వెళ్ళేటప్పుడు నువ్వు గుమ్మం దాకా వచ్చి ముద్దు పెట్టి బాయ్ చెప్పాలనే, నేను వెళ్ళాక అవి తిన్నావా ఇది తాగావా అని నువ్వు నాకు ఆఫీస్కి ఫోన్ చేయాలనే, మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు నువ్వు నన్ను దగ్గరికి తీసుకోవాలనే, ఆ తర్వాత ఇద్దరం సాయంత్రం బయటికి వెళ్ళి రావాలనే, ప్రతి రాత్రి నేను నీ తల్లో పువ్వులు పెట్టాలనే, నీ ప్రేమలో నేను అలిసిపోయి నీ ఒళ్ళో పడుకోవాలనే, నిన్ను నా గుండెల మీద పడుకోబెట్టుకోవాలని ఏవేవో పిచ్చి పిచ్చి ఆశలు కోరికలు. ఈ జన్మకి అసలు అవి నెరవేరుతాయి అంటావా? ఎందుకు ప్రియా నన్ను ఇంత హింస పెడుతున్నావు? నేనేం చేశానో చెప్పు అని వాసు మీదకు వస్తే ప్రియ వెనక్కి తగ్గుతుంటే దగ్గరికి తీసుకుని ప్రియను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఏంటిది పశువులాగా అని వెనక్కి తోసేసి ప్రియ వాసుని లాగి చెంప మీద కొట్టింది. దాంతో ప్రియ మీద పట్టరాని బాధ వచ్చేసింది వాసుకే. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? నేనేం పాపం చేశాను? అంత ఇష్టం లేనప్పుడు నా లైఫ్లోనే ఉండి నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ నన్ను బాధ పెట్టడం ఎందుకు? వెళ్ళిపోరాదు, ప్రశాంతంగా నీ బతుకు నువ్వు, నా బతుకు నేను బతకొచ్చు అనేసి తాగిన మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియక పక్క గదిలోకి వెళ్ళి మంచం మీద అలా పడిపోయాడు. దాంతో ప్రియకి రోషం పొడుచుకొచ్చింది, పౌరుషం వచ్చింది. వాసు ముద్దు పెట్టడం కౌగిలించుకోవటం నచ్చలేదు, అసహ్యం అనిపించింది. వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకుంది. కనీసం సమాధానం కూడా చెప్పకుండా అక్కడి నుంచి ముందొచ్చి బస్సు ఎక్కేసింది. బస్సు ఎక్కేసి తెల్లారి పొద్దున్నే శంకర్రావు ఆయన ఆఫీస్ పని మీద, రాజు తన ఆఫీస్ పని మీద, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంకితకి ఆ రోజున వీక్ ఆఫ్. అత్తగారితో కబుర్లు చెప్తూ కూర్చుని అత్తగారికి నెయిల్ పాలిష్ వేస్తూ కూర్చుంది అంకిత. కూర్చునేసరికి ఈలోపు ఫోన్ వచ్చింది. ఏంటా ఫోన్ అని చెప్పి ఫోన్ ఎత్తితే అక్క నేను అన్నాడు వాసు. చెప్పు వాసు అందే అంకిత. అనేసరికి సుభద్ర స్పీకర్ నొక్కమందే. స్పీకర్ నొక్కింది అంకిత. అక్క అది నీ పక్కన ఎవరూ లేరుగా, నీతో మాట్లాడాలి పర్సనల్ అన్నాడు వాసు. చెప్పు అంది అంకిత. అంటే ఏం లేదక్క, రాత్రి కొంచెం డ్రింక్ చేసి వచ్చాను, అనుకోకుండా ప్రియతో చిన్న డిస్కషను, దాంతో ప్రియ నన్ను కొట్టింది. తను నన్ను కొట్టిందని కాదక్క నా బాధ అంతా కూడా, తను ప్రేమతో నన్ను 100 సార్లు కొట్టినా తన కాళ్ళు పట్టుకోవటానికి కూడా నేనే కాదు ఏ మగాడైనా సిద్ధమే. కానీ ఆ పోయిన వాడినే తలుచుకుంటూ తను నన్ను మనిషిలాగా కాదు పుడుక్కన్నా హీనంగా చూస్తోంది. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. నా ఓర్పు సహనాలు నశించిపోతున్నాయి. ఎంతకాలమో ఎలా మారుద్దో ఏంటో నాకు అర్థం కావటం లేదు. నీకేదైనా తెలిస్తే చెప్పొచ్చు కదా అక్క. తనకిష్టమైన డిషెస్ వండిస్తున్నాను, తనకిష్టమైన డ్రెస్సెస్ తెచ్చాను, జ్యువెలరీ తెచ్చాను, తనకిష్టమైన ఊళ్ళు తీసుకెళ్ళాను, తనకిష్టమైనట్టు ట్రిప్పులకి తిప్పుకొచ్చాను. అయినా సరే తను మారట్లేదు. నా ప్రేమను తను అర్థం చేసుకోవట్లేదు. దగ్గరికి తీసుకోవాలనుకుంటే దూరంగా వెళ్ళిపోద్దే, నేను నోట్లో పెట్టాలనుకుంటే ముట్టుకోనివ్వదే, నేను పక్కన పడుకుంటే లేచి వెళ్ళి పక్క గదిలో పడుకుంటుందే. నాకేం అర్థం కావటం లేదక్క. ఈ విషయం అత్తయ్య మామయ్యకి చెప్పొద్దు, బావకి చెప్పొద్దు, నేనే వచ్చి తన్ని తీసుకొని వెళ్తాను, పర్వాలేదు నేను చెప్పి పంపిస్తానులే అంద అంకిత. వద్దక్క, అసలు నీకేమీ తెలియనట్టే ఉండు,
ఒకవేళ బావ మామయ్య అడుగుతారేమో, అడిగితే మామూలుగా వచ్చిందని చెప్పు, చూడటానికే. నేనే తప్పు చేశాను కాబట్టి నేనే వచ్చి సారీ చెప్పి తీసుకెళ్తాను. అది కాదు వాసు, వద్దక్క, అది నా సంస్కారం కాదు. తనేదో కోపంలో వచ్చేసింది కదా అని నేను భార్యనే అలా విడిచి ఉండే రకాన్ని కాదు. పొద్దున్నే లేచి చూశాను, ఇంట్లో తన బట్టలు కనిపించలేదు, తను కనిపించలేదు. అంతా వెతికాను. ఇదంతా కాదని చెప్పి స్ట్రీట్లు అన్నీ వెతుక్కుంటూ వచ్చాను. ఇంతవరకు ఫ్రెష్ అయ్యి స్నానం కూడా చేయలేదక్క అనేసరికి వాసు గొంతు అర్థమైంది అంకితకే. ఇంకా మాట ముద్దగా వస్తుంది. నువ్వు ముందు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత నువ్వు ఫ్రెష్ అవ్వు. నువ్వే వద్దుగానిలే, నువ్వే వచ్చి తీసుకెళ్దుగానిలే మీ ఆవిడ్ని. ఇక్కడికి వచ్చాక సేఫ్గానే ఉంటుంది, నేనెవరికి ఏమీ చెప్పనులే, నువ్వు కంగారు పడకు అని అంకిత అలా ఫోన్ పెట్టేసింది. అదంతా విన్న సుభద్ర కళ్ళెర్రగా అయిపోయి అలాగే కూర్చుండిపోయింది. ఈలోపు టంగున ప్రియ తలుపు కొట్టేసరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది అంకిత. ఏంటే ఉడుములేని పిడుగులా అలా వచ్చావు అంది ప్రియని. ఏం లేదక్క, నాకు అక్కడ ఉండాలనిపించట్లేదు. వాడు పశువులాగా నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టేశాడు. తప్పు తాగొచ్చాడు తెలుసా, అసహ్యం వేస్తుంది అక్కడ ఉండాలంటే. వాడు మొహం చూడాలంటేనే చికాకు కలుగుతున్నాయి. ఎవరి మీద ఈ చికాకులు అసహ్యాలు కలుగుతుంది నీకు అందే అంకిత. ఎవరి మీద ఏంటి, ఆ వాసు మీదే. పశువులాగా ఒక ఆడదాంతో అలాగే నా బిహేవ్ చేసేదే. నీ వడికి నువ్వు ఏమైనా అనుకో అక్క, నాకు మాత్రం జగన్ నన్ను నిలదీస్తున్నట్టే ప్రశ్నిస్తున్నట్టే అనిపిస్తుంది. ఎదురుగా వచ్చి నుంచొని నన్ను మర్చిపోయావా, నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావా, నా జ్ఞాపకాలు తుడిచేసావా అనే వాసు దగ్గర అవ్వాలనుకున్న ప్రతిసారి కూడా అంటే నీది నాది ఇంతేనా ప్రేమ, దీనికోసమేనా ప్రేమించుకుంది మనం అని నన్ను అతను వెక్కిడిస్తున్నట్టే కనిపిస్తుంది అని ప్రియ చెప్పేసరికి పాపిష్టిదానా, ఏ పాపాన పోతావే నువ్వు అనకూడదులే కానీ అత్తయ్య అనేసరికి ఆగమ్మా నువ్వు ముదరష్టపు దానా, ఏం పాపం చేసుకుంటే పుట్టావే నా కడుపున. ఆ రోజు నువ్వు కడుపును పడ్డ క్షణమే నీది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అని మీ నాన్న తీయించుకోమంటే తీయించుకోనందుకు, నిన్ను కన్నందుకు, నిన్ను పెంచి పెద్ద చేసినందుకు ఇలా తయారయ్యావంటే ఒళ్ళు పొగరెక్కి కండ కావరంతో నువ్వు ఆ రోజు నీ ఇష్ట ప్రకారం నిన్ను అడిగేగా ఇచ్చి పెళ్లి చేశాం మేము. ఏ తల్లి కన్నబిడ్డ అయితే అయ్యాడో అంత మంచి పిల్లాన్ని పట్టుకొని నువ్వు నరకాలు పెడతావా, నువ్వు హింసలు పెడతావా, ఏం మనిషివే నువ్వు. ఆడు పోయాడు, నువ్వు బతికే ఉన్నావు కదే, నువ్వు కూడా పోతే పేడా పోయేది కదే. అసలు ఏ మాటకు ఆ మాట, పెళ్ళైన దగ్గర నుంచి ఏ మగాడే నీలాంటి ఆడవాటితో సర్దుకుపోగలిగేదే అత్తయ్య. అవునమ్మా అవును, దేవుడు ఒక కంట్లో సున్నం పెడితే ఒక కంట్లో బెల్లం పెడతాడన్నట్టుగా కోడలిగా కాదు కూతురుగా నువ్వు వచ్చి సుఖపడిపోతున్నాను కదూ నేను. అందుకే నా కడుపున కూతురుగా ఈ పాపిష్టిది పుట్టి నరకం పెడుతుంది ప్రేమలా. అసలు నిన్ను కాలేజీకి మేము ఎందుకు పంపించామే, మీ నాన్న ఆడపిల్లకి మగపిల్లాడితో పాటు సమానమైన చదువు ఉండాలి, నువ్వు చదువుకోవాలి, నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు, రేపొద్దున నీకంటూ నీ పిల్లలకి చదువు చెప్పుకోవటానికో సంస్కారానికో ఉద్యోగం చేసుకోవటానికో నీ చదువు అక్కడికి వచ్చుద్దని పంపితే నువ్వు ప్రేమాయణాలు నడిపి రావటం ఒక తప్పు. తర్వాత వాడి కులం మన కులం ఒకటి కాదో తీసుకొచ్చావు, వాళ్ళకి డబ్బు పిచ్చే, వాళ్ళు మనకు విలువ ఇవ్వాల, గౌరవం ఇవ్వాల, నీ బతుకు చెడ. నిన్నే వాడమ్మ అనకూడదులే కానీ ఏదో ఒక బజారు ఆడదాన్ని మగాళ్ళకి కూర్చొని వలలు విసిరేదానిలాగా మాట్లాడి మీ అమ్మాయి ప్రేమాయణాలు నడిపింది, ప్రేమించింది అని అడిగింది. వాడు అక్కకి చెల్లికి నిన్ను చేసుకోవటం ఇష్టం లేదు, వాడు ఆ తాన్లో గుడ్డే, ఆ కుటుంబంలో వాడే, అయినా వాడు చెప్పిన మాటలు విని వాడినే చేసుకుంటానన్నావు, సరే ఒప్పుకున్నావు. వాడు పోయాడు, ఇక మంచి పిల్లాడు జీవితంలోకి వచ్చాడు. ఏదో అశోకవనంలో సీతాదేవిలాగా ఏదో జరిగిపోయినట్టు, నువ్వు వాడితో కులికినట్టు, కాలు జారినట్టు, మేము 10 కడుపులు తీయించినట్టు నువ్వు మూలల్లో కూర్చోవటం, స్నానాలు చేయకపోవటం, జుట్లు ఎరబోసుకోవటం, ఏడవటం, ఒక డ్రామా అయిపోయింది 1 సంవత్సరం పాటు. అయిపోయి మేము అన్ని విధాలా ఆలోచించి ఆ అబ్బాయినిచ్చి నీకు పెళ్లి చేస్తే ఆ పిల్లాడిని నరకం పెట్టి నువ్వేదో సాధించేస్తున్నట్టు ఏం చేద్దామే, మొగుడిని తన్ని మొగసాలకెక్కిందని ఏదో సామెత చెప్పినట్టు వెనకటికెవతో నిన్ను పడేసి కుక్కను కొట్టినట్టు అతను కొట్టాలి. జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి నిన్ను అనుభవించిన మొగుడిగా వాడికి హక్కు ఉంది. అలాంటిది కౌగులించుకుంటే నీకు అసహ్యం వేసిందా, ముద్దు పెడితే పురుగులు పాకినట్టుందా.
మరి నిన్నెన్ని అడగాలే ఆ అబ్బాయి 4 ఏళ్ళు ప్రేమాయణం నడిపించావు కదా మరి ఒకడితో, మరి వాడితో సినిమాలకు వెళ్ళి షికార్లకు వెళ్ళి వాడితో ఎన్నిసార్లు కాలు జారావు, ఎన్ని కడుపులు తీయించుకున్నావు, నీ అమ్మ బాబులకి నిన్ను పెంచడం చేత కాలేదా, నీ అన్న పెద్ద తోపు పెద్ద మగాడిని చెబుతాడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని చెప్తాడు, ఆడదాన్ని ఎటుపోతుంది ఎవడెవడితో కులుకుతుంది అనేది చూసుకునేంత టైము ఓపిక తీరిక లేవా నీ అన్న వదినకి, ఏం ఫ్యామిలీనే నీది, నీ ఫ్యామిలీ ఏంటి, నీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటని వాళ్ళు కదే లోతుల్లోకి వెళ్ళాలి. అలాంటిది నేను నీ అత్తకు మాట అందో, నీ తోడుకు వాళ్ళందో, నీ బావ అండో, నీ మావ అండో, నీ మొగుడు నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంటే కండ కావరంతో నీలాంటి ఆడవాటి కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాయి ప్రపంచం మీద అనకూడదు కానీ అనేసరికి అమ్మ నోరు ముయ్, నీకేం తెలుసు పల్లెటూరు మొద్దువి, ప్రేమల గురించి పెళ్ళిళ్ళ గురించి నువ్వు కూడా చెప్తావు, అవునులే నీలాంటి వాటికి ఏముందే అమ్మా బాబులు చెప్పారనే వాటికి ముక్కు కళ్ళు చెవులు కాళ్ళు చేతులు సరిగ్గా ఉంటే ఎవడైనా లైట్ తీసిన తర్వాత మొగుడేగా మగాడేగా ఎవరితోనైనా కళ్ళు మూసుకొని కాపురం చేయమని చెప్తావు, అలా చేసేగా కన్నావు మమ్మల్ని అనేసరికి పెళ్ళుమని ఒక్కటి తీసింది అంకిత చంపకబెట్టి ప్రియని. వదినా అనేసరికి వదిన్నే నోరు హద్దు మీరి మాటలు వస్తోంది. ఆవిడ నీ కన్న తల్లని మర్చిపోకు, ఆవిడ ఈ ఇంటి యజమానురాలు, నాకు అత్తగారు, ఆవిడ మాతృ సమానురాలు నాకు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వంటే నేను ఊరుకుంటాను అనుకోకు, నేను ఇంటి కోడల్ని, మీ అన్నయ్యకి భార్యనే, నిన్ను మేము ఎలాగైనా పెంచాం, ఈ విషయాలన్నీ మీ నాన్నగారికి మీ అన్నయ్యకి తెలిస్తే నిన్ను బ్రతకనిస్తారనుకుంటున్నావా, నిన్నేమైనా ఎత్తి సంకన పెట్టుకొని విడాకులు ఇప్పిస్తారనుకుంటున్నావా, ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేస్తారనుకుంటున్నావా, లేదంటే కనుక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సినిమా హీరోయిన్ అవుతాను, లేదంటే వెళ్ళి నేను బళ్ళ మీద డ్యాన్స్ చేస్తాను, లేదంటే కనుక నా ఇష్టం వచ్చినట్టు నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అని చెప్తే ఊరుకుంటాడనుకుంటున్నావా, నిన్ను నరికేసి నీ మీద మొక్కను పాతారు మీ అన్నయ్య మా నాన్న కలిసే. ఏంటే ప్రేమించాను ప్రేమించాను ప్రేమ 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 అని ఇందాక నుంచి ఓ తెగ ఇదైపోయి చెప్తున్నావు, నీ మొగుడు నిన్ను ముట్టుకుంటే నీకు అసహ్యం వేస్తుందా, నీ మొగుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే పురుగులు పాకినాయా, నీ మొగుడికి సంస్కారం లేదా, సంస్కారం లేని నీ మొగుడు కాదు ప్రియా నీకు, అతనేంటో తెలుసా, నీకు ఎంత గొప్పోడో తెలుసా, నువ్వు ప్రేమించినోడేమైనా పొయ్యాడు అనుకుంటున్నావా, నువ్వు ప్రేమించినోడేమైనా ఉత్తముడు అనుకుంటున్నావా, ఏంటోదినా నువ్వు మాట్లాడేది ఏంటా, ఆ రోజు వాడు పొయ్యాడు అని కబురు పెట్టి వాడక్క చెల్లి అమ్మ నాన్న కూర్చొని ఏడవంగానే వాడు పోయిన విషయం నిజమని నమ్మాడు అనుకుంటున్నావు మీ అన్నయ్య, మాటకు ముందు మాటకు వెనక రాజు ఎవరినైనా అనుమానిస్తాడంటే ఏంటా ఈయన తత్వం అని చాలాసార్లు నేను మీ అన్నయ్యని అనుకున్నాను, కానీ మీ అన్నయ్య పర్సనల్గా ఎంక్వైరీ చేయించితే జగన్ వాళ్ళు ఆడిన డ్రామా అది అని తెలిసిందే, నీకు తెలియకుండా అత్తయ్య మామయ్య నేను మీ అన్నయ్య కలిసి ఒక రోజున సడన్గా రాత్రి 10 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆ జగన్ గాడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, ఆ జగన్ గాడు వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడ దాకా ఎందుకులే నువ్వు మేము చెప్తే నమ్మవుగా, వెళ్ళేటప్పుడు ఇదిగో నేను తీసుకెళ్ళి మొత్తం రికార్డ్ చేసుకొచ్చాను ఫోన్లో చూడవే అని మొహం మీద విసిరేసిందే అంకిత ప్రియకి ఫోను. చూస్తే వెళ్ళేసరికి జగన్ వాళ్ళమ్మ తలుపు తెరిచింది, జగన్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోంచేస్తున్నాడు. శభాష్, ఏంటిదంతా చనిపోయానని చెప్పి ఈ డ్రామాలు ఏంటి, ఈ నాటకాలేంటి, ఏంటిదంతా, ఎందుకు ఫీలింగ్స్తో ఆటలాడుతున్నావు, ఎందుకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా పరువు ప్రతిష్టలతో గేమ్స్ ప్లే చేస్తున్నావు అని రాజీవ్ అడిగి, ఏమండి మీకు సంస్కారం ఉందా, ఎందుకండి ఇంత తెగజారిపోయి బిహేవ్ చేయాల్సి వచ్చిందని సుభద్ర శంకర్రావు అడగటం, దాంతో హలో 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 తగ్గండి, ఎక్స్క్యూజ్ మీ అమ్మాయి నన్ను ప్రేమించిందేమో కానీ నేను దాన్ని ప్రేమించలేదు, నిజం చెప్పాలంటే అది నా మీద మోజు పడిందే, అదే నా గిఫ్టులు తెచ్చిచ్చింది, అదే నాకు ఐ లవ్ యూ చెప్పింది, అదే కుక్కల్లే నా చుట్టూ తిరిగిందే, సినిమాలు షికార్లకు వెళ్ళటానికి ఆ ఏజ్లో అది క్రేజ్, గర్ల్ ఫ్రెండ్ కావాలి, అదిచ్చే హగ్గులు ముద్దులు, దాంతోపాటు బెడ్ షేర్ చేసుకుందాం 1 నైట్ స్టాండ్లకు యూజ్ అవుద్ది అనుకున్నాను, అది బెడ్ల దాకా రాలేదు, అయినా మా అమ్మ నాన్న మీద మా అక్క చెల్లి మీద రెచ్చిపోతారేంటే, అవును ఓపెన్గా చెప్తున్నాను, దీన్ని వదిలించుకుందాం అనుకున్నాను, జలగలా పట్టుకుందే, సరే మీరు బాగా సౌండ్ పార్టీయే కదా డబ్బులు వస్తాయిగా దీన్ని చేసుకుంటే అనుకున్నాను, మీరేమన్నారు, తీరా మేం పెట్టేదేదో మా అమ్మాయి పేరు మీద పెట్టుకుంటామన్నారు, నేను అమెరికా వెళ్ళాలి, ప్రియ అమెరికా రాదు, రెండో విషయం మీతోనే ఉండాలి, పేరు కాపురం పెట్టాలి, మీరు రోజు వచ్చి నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేసి చెక్ చేసి వెళ్తారు, దానికి తోడు
మీ అమ్మాయి ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటుంది. నాకు అవన్నీ నచ్చదు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మీరు నా కెరియర్ గురించి నన్నేం బూస్టప్ చేయగలుగుతారో అదే మా అక్క ఆడపడుచుని నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళు 5 కోట్లు కట్నం ఇస్తామన్నారు, నన్ను అమెరికా పంపిస్తామన్నారు, అమెరికాలో ఇల్లు కారు కొని పెడతామన్నారు. నాకు కెరియరే ఇంపార్టెంట్, డబ్బే ఇంపార్టెంట్. మా అమ్మ నాన్న అక్క చెల్లికి ఫస్ట్ మీరు కరెక్ట్ అనిపించారో, మీకన్నా ఎక్కువ వాళ్ళు ఎప్పుడైతే ఇస్తామన్నారో వాళ్ళు కరెక్ట్ అనిపించారు. ఓపెన్గా మాట్లాడుకుందాం కాసేపు. రాజు, నువ్వు అంకితనే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు తను కరెక్ట్ అనిపించింది. ఎందుకు? నీది తందే ఒకటే మాట కాబట్టి, నువ్వు తను వేరువేరుగా ఉండరు కాబట్టి. కానీ నీ చెల్లెలు నాతో అలా కలవలేదు. ఎందుకంటే నా వరకు నాకు మనీయే ఇంపార్టెంట్. పుట్టింటి దగ్గర నుంచి నీ చెల్లెలు ఎంత గోల్డ్ తెచ్చుద్ది, ఎంత మనీ తెచ్చుద్ది అనేదే ఇంపార్టెంట్. నీ చెల్లెలు అలా కాదు. నీలాగా అమెరికా రాను, ఇండియాలో కెరియర్ బూస్ట్ చేసుకోవాలి, మా అమ్మ నాన్నలు మెచ్చిన అల్లుడుగా ఉండాలి, మా అన్నయ్య మెచ్చిన నా మొగుడిగా ఉండాలి అంటే అయ్యే పని కాదు. కాబట్టే నాకు దాన్ని వదిలించుకోవటం పెద్ద తలనొప్పి వ్యవహారం అని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ దరిద్రం వదలదు కాబట్టి, ఎంగేజ్మెంట్ దాకా వచ్చింది కాబట్టి, నాకు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కాబట్టి, దాన్ని పెళ్లి చేసుకోవటం వల్ల వచ్చే ఉపయోగాలు నిరుపయోగాల గురించి కూర్చొని కౌంట్ వేసుకుంటే మీరిచ్చే కట్న కానుకలు అయినా దాని పేరు మీద పెడతారు. మా అక్కయ్య ఆడపడుచుని చేసుకుంటే మా చేతికిస్తారు, మా అక్కయ్య ఆడపడుచుని చేసుకుంటే వాళ్ళే నా కెరియర్ గురించి చూసుకుంటారు. మీరు అలా ఏమీ కాదు. నేను ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలంటారు, నేను ఒకళ్ళ మీద డిపెండెంట్గా ఉండకూడదు అంటారు. మీకు మా అమ్మ నాన్న అక్క చెల్లి నైజాలు నచ్చలేదు. వాళ్ళు ఎటు మా అక్క అత్తారింటి వాళ్ళు కాబట్టి మాకు వాళ్ళకి సెట్ అయిపోద్ది. అన్ని విధాలుగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాను. దీన్ని చెప్దామనుకున్నాను. చెప్తే రచ్చరచ్చ చేసుద్ది తెలుసు. ఇప్పుడు అనవసరంగా నా వాళ్ళ పరువు తీసి మా వాళ్ళు ఏదో కట్నం కోసం డబ్బు కోసం ఇదంతా చేశారనే బ్యాడ్ నేమ్ వాళ్ళకి తీసుకురావాలనుకోలేదు. అందుకే జస్ట్ ఏ స్మాల్ డ్రామా కాబట్టే నేను పోయానని చెప్పించాను. అయినా దానికి మగాడైతే చాలు, ఎవడైనా ఓకే లైట్ తీసిన తర్వాత అనుకునే క్యారెక్టరు నీ చెల్లెలది అనేసరికి రాజు జగన్ షర్ట్ పట్టుకున్నాడు. వీళ్ళు కొట్టుకోబోతుంటే సుభద్ర శంకర్రావు కలిసి రాజుని జగన్ని విడదీస్తే అంకిత జగన్ని లాగి చంప మీద కొట్టి మనిషివ పసుపువారా నువ్వు అనకూడదు, కానీ మనిషి అన్న తర్వాత సంస్కారం ఉండాలి. ఆడపిల్ల ప్రేమించాను అని చెప్తే దానివల్ల మనకి ఎంత ఉపయోగం ఉంటుంది, ఫిజికల్ నీడ్స్కి దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాను అంటున్నావు. చూసావా నువ్వు? నీకు ఒక అక్క చెల్లి ఉన్నారా? రేపొద్దున నువ్వు సంతోషంగా సుఖంగా ఉంటాననుకుంటున్నావేమో, చేసుకొని ఒకదాన్నే పైన దేవుడు అనేవాడున్నాడు, నువ్వు అంతకంతకే అనుభవించి వస్తావని అక్కడి నుంచి వెనక్కి తిరిగి వీళ్ళు వచ్చేసేంతవరకు ఆ ఫోన్లో ఉందే. చూసుకున్నావా? నీ వాడెంత గొప్పోడో ఎంత ఉత్తముడో అర్థమైందా నీకు? ఆ తరువాత ఇంటికి వచ్చి నీకు ఇదంతా చెప్దామనే నేను అనుకున్నా, అత్తయ్య చెప్దామనే అనుకుందే, కానీ మీ అన్నయ్య వద్దన్నాడు. నీ మనసు ఇప్పటికే ముక్కలైపోయింది, ఇది కూడా చెప్తే నువ్వు తీసుకోలేవన్నాడు. సంవత్సరం పాటు నీకు టైం ఇద్దామని మామయ్య మీ అన్నయ్య కలిసి నిన్ను డిస్టర్బ్ చెయ్యింది. ఆ సంవత్సరంలో మేము ఏ రోజైనా కడుపు నిండా భోంచేసామా, కంటి నిండా నిద్రపోయామా? నువ్వే సూసైడ్ అటెంప్ట్లు చేస్తావో, ఇంట్లో నుంచి పాడిపోతావో, నీ మనస్థితి ఎలా ఉందో నిన్ను మామూలు చెయ్యాలని పిల్లల్ని కూడా సరిగ్గా స్కూల్కి పంపించలేదు ప్రియా. నేను నీ దగ్గరే ఉంచి నీ కబుర్లు చెప్పించి ఎవరో ఒకళ్ళం ఆ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కళ్ళం నీతో ఉంటూనే వచ్చాం. చివరికి రాత్రిపూట అత్తయ్య పిల్లలు నీ దగ్గర పడుకున్నారు, నిన్ను వదిలిపెట్టారా? వాసు వచ్చాడు. ఎలా వచ్చాడు వాసు? ఎన్ని సంబంధాలు చూసాం, ఎంత ఎంక్వైరీ చేశాడు మీ అన్నయ్య, ఎంత ఫిల్టరేషన్ చేసుకొస్తే వాసు తేలాడో. వాసు ఎంత మంచోడో నీకేం తెలుసో? ఇలా ఒకరిని ప్రేమించావని చెప్తే వాసు ఏమన్నాడో తెలుసా? మా అమ్మకి చెప్పొద్దు, నాన్నకి చెప్పొద్దు, అన్న వదినలకి చెప్పొద్దు, తను నా భార్య, తను నేను మార్చుకుంటాను, దాందే ముందు ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్కళ్ళు వస్తారు, వేరే వేరే కారణాలతో రీజన్స్తో దూరం అవుతూ ఉంటారు, వాళ్ళనే తలుచుకుంటే మనుషులకి ఫ్యూచర్ ఉంటుందా ప్రజెంట్ ఉంటుందా అని ఎంత మాట్లాడాడో తెలుసా? అన్న మాట ప్రకారం ఒక్కరోజు ఒక్క మాట నిన్ను అన్నది లేదు. పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలుసు ఫస్ట్ నైట్ రోజు నువ్వు క్లోజ్ అవ్వలేదని, అయినా మాకు చెప్పలా, వాళ్ళకి చెప్పలా. హనీమూన్కి నువ్వు క్లోజ్ అవ్వలేదని తెలుసు, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు క్లోజ్ అవ్వలేదని తెలుసు.
తెలుసు, అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నీకేమిష్టం, నువ్వు ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు తింటావు, నీకే కలర్ ఇష్టం, నీకు ట్రిప్పులకి వెళ్తే ఏ ప్రదేశాలు ఇష్టం, నీకు ఏ సినిమా అంటే ఇష్టం, ఏ హీరో అంటే ఇష్టం, ఏ బుక్స్ అంటే ఇష్టం, ప్రతి ఒక్కటి కనుక్కున్నాడు. నిన్ను అటు పుల్ల తీసి ఇటు పెట్టనిచ్చాడా, నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎంత దగ్గర అవుదాం అనుకున్నాడు. ఒక మగాడికి ఒక ఆడదాని మీద, ఒక ఆడదానికి ఒక మగాడి మీద మ్యారేజ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? నువ్వు అన్నావు ఇష్టం లేకుండానే మీ అమ్మ మీ నాన్నగారితో కాపురం చేస్తుందా, ఇష్టం లేకుండానే నేను మీ అన్నయ్యతో కాపురం చేస్తున్నానా అని. మీ అన్నయ్యకి కూడా ఒక బ్రేకప్ ఉంది ప్రియా, కాకపోతే మీ అన్నయ్య మూవ్ ఆన్ అయిపోయాడు, నార్మల్ అయిపోయాడు కాబట్టే నేను ఆయనతో కాపురం చేయగలిగాను, 2 పిల్లల్ని కనగలిగాను. ఈ రోజుకి మేము ఒకే మాట మీద ఒకే తాటి మీద నడవగలుగుతున్నాం. మీ నాన్నగారి విషయం నీకు తెలియందేంటో తెలుసా? అత్తయ్యని పెళ్లి చేసుకోకముందు మామయ్యకి వాళ్ళ మరదల్నిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన వారం రోజులకే ఆవిడ చనిపోయిందే. ఆవిడ చనిపోయిన తర్వాత మళ్ళీ మీ అమ్మనిచ్చి పెళ్లి చేశారు. మామయ్య నార్మల్ అవటానికి ఒక 6 నెలల కాలం పట్టిందే. అత్తయ్య మామయ్య ఎంత క్లోజ్గా ఉంటారో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి అన్న తర్వాత మారాలే, మనుషులం కాబట్టే మారాలే. ఎందుకంటే మనిషికి మరుపనే వరాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వు పశువి కాదు ప్రియా, తల్లిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మేము నిన్ను అలానే పెంచామా? నీకు అదేనా మేము నేర్పించిన సంస్కారం? నేను ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు వదిన కాదన్నావు, అక్కనన్నావు, ఎన్నెన్నో మాటలు చెప్పావు. పెళ్ళైన వెంటనే మా అన్నయ్య కోపం అన్నావు. అలా అని మాట అంటే నువ్వు పడద్దు వదినా అన్నావు. మీ అమ్మగారిని వంట మనిషిని పెట్టమన్నావు, నన్ను వంట చెయ్యొద్దని చెప్పావు. నన్ను జాబ్ చేసుకోమన్నావు, నా శాలరీ మీ అమ్మా నాన్న మీ అన్నయ్యలకి ఇవ్వద్దన్నావు. వెంటనే పిల్లల్ని కనొద్దన్నావు. ఒక బేబీకి గ్యాప్ ఉండాలని చెప్పావు. నా పుట్టింటి వాళ్ళతో ప్రేమగా ఉండాలని చెప్పావు. వాళ్ళు వచ్చినప్పుడు నాకంటే ఎక్కువ నువ్వే ఎదురెళ్ళి మర్యాద చేసి వచ్చేదానివే. పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేదానివే. మరి మీ అన్నయ్యతో నేను ఎలా ఉండాలి, అతను నాతో ఎలా ఉండాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేశావో, నీ భర్తకి నీ మీద హోప్స్ ఉండవా? అతనికి లైఫ్ మీద, ముఖ్యంగా భార్య మీద అతనికి ఎన్ని కోరికలు ఉండుంటాయి? అవును, వాసుకి 2 బ్రేకప్లు ఉన్నాయి, మా కోపినగానే చెప్పాడు. దానికి రీజన్స్ కూడా చెప్పాడు. ఒకదానికి రీజన్ వాసు తెలిసి తెలియని వయసులో ఒక అమ్మాయిని ప్రేమించడం, అది ఫినాన్షియల్గా వాసుని యూజ్ చేసుకుందాం అనుకొని వేరే వాడితో ఫిజికల్ అవుతుండగా చూసి ఆ ఏజ్లో దాని మీద చేసుకొని ఆయన ఒక బ్రేకప్. రెండోసారి సీరియస్గా జాగ్రత్తగానే ఒకదాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు వాసు. తీరా చివరిదాకా వచ్చేపాటికే కనీసం వాసుకు మాట మాత్రం కూడా చెప్పకుండా వాళ్ళ అమ్మ నాన్న చూసిన పెళ్లి చేసుకొని వాసుని ఓపెన్గా చెప్పాలంటే మోసం చేసి వెళ్ళిపోయింది ఆ రెండోదే. ఇప్పుడు వాసు అన్ని దెబ్బలు తిన్నాడు కాబట్టే నేను అర్థం చేసుకున్నాడు అనైనా నువ్వు అనుకోవచ్చుగా. నువ్వు జగన్ పేరు నిద్రలో కలవరిస్తావు, జగన్ని గురించి నువ్వు వెక్కి ఏడుస్తావు, నువ్వు అశోకవనంలో సీతలా ఉంటావు, నిన్ను నువ్వు గాయపరుచుకుంటావు, నువ్వు అతనికి ఇష్టమైన పాటలు వింటావు, అతనికి ఇష్టమైన హీరో సినిమాలే చూస్తావు, అతని పేరు ఎక్కడైనా వినపడగానే పిచ్చిదానిలాగా ఆ పక్కన ఎవరున్నారు అనేది కూడా ఆలోచించకుండా ఏడుస్తావు. మా కోసం అతను షాపింగ్ చేసుకొచ్చి నువ్వు షాపింగ్ చేసుకొచ్చావని చెప్పాడే, మమ్మల్నే నువ్వు మర్చిపోతున్నావు ప్రియా. నీకు ఒక విషయం చెప్పమంటావా? మనకి విలువివ్వని వాటి కోసం మనం వెచ్చించే ప్రతి నిమిషము కూడా వృధాయేనంటాను నేను, వ్యర్థమేనంటాను నేను. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావని, ఇలా చేసావని నీ భర్త మీద నువ్వు ఏ రైట్తో చేసుకొని వచ్చావు? అసలు అతనే నిన్ను ఒక్కొక్క మాట అడగదలుచుకుంటే నీ దగ్గర సమాధానం ఉందా? నిన్ను నీ అమ్మ బాబు కాలేజీకి ఎందుకు పంపించారే అని నీ అత్తమామలు అడిగితే, ఇదేనా నిన్ను పెంచిన పెంపకం అని అడిగితే, వెళ్ళి కాలేజీలో ప్రేమాయణం నడిపొచ్చావని అడిగితే, నువ్వు ఇంతవరకు పెళ్ళయ్యాక ఎందుకు పిల్లలు పుట్టలేదని అడిగితే, నీ మొగుడు నువ్వు మీద చెయ్యనివ్వటలేదని చెప్తే, నీకు ప్రేమాయణం ఉంది, ప్రేమించిన ప్రియుడితో 4 ఏళ్ళు కులికావంటే, వాడితో ఎంత దూరం వెళ్ళావంటే, ఏమేం జరిగినాయి అని అడిగితే సమాధానాలు ఉన్నాయా, ప్రూఫ్లు ఉన్నాయా, చెప్పగలమా, చూపించగలమా? కానీ అడగడు. ఎందుకో తెలుసా? వాసు మనిషి కాదు, దేవుడు. అలాంటి దేవుళ్ళు మనుషుల రూపాల్లో ఇంకా భూమి మీద తిరుగుతున్నారు కాబట్టే ఇంకా భూమి బద్దలైపోవటం లేదో అర్థం చేసుకోవాలి ప్రియా. నువ్వు ఆడదానివే, ఆడదానికి భూదేవంత ఓర్పు ఉండాలి అని విన్నాను నేను. కానీ నీకు విషయం చెప్పమంటావా? ఆ ఓర్పు నీలో లేదు, వాసులో ఉంది ఆ ఓర్పు. అవును, నా చదువు అయిపోయిన తర్వాత సంవత్సరం నేను ఖాళీగా ఉన్నాను. ఆ సంవత్సరం ఖాళీగా ఉండకుండా ఉద్యోగం చేసుకున్నాను. మీ అన్నయ్య చదువు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు పట్టింది నా దాకా రావటానికి. ఆలోపు ఎన్నో సంబంధాలు మీ అన్నయ్యకి వచ్చినాయి, నాకు వచ్చినాయి. రకరకాల కారణాలతో వాళ్ళు మాకు కరెక్ట్ కాదనిపించింది.
అనిపించింది, వెళ్ళిపోయారు. మీ అన్నయ్యకి నాకు మీ అన్నయ్య కరెక్ట్ అనిపించింది. తనకు కావలసినవి నాలో, నాకు కావలసినవి తనలో ఉన్నాయి కాబట్టే మేము పెళ్లి చేసుకోగలిగాం. ఇలా మేము కాపురం చేసుకుంటున్నాం. వాసుకి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? నువ్వు తనని ప్రేమించాలనుకోవటం తప్ప తనేమైనా వెళ్ళి ఎదిరింటోడు పెళ్ళాన్నో పక్కింటోడు పెళ్ళాన్నో రమ్మనమని అడిగాడా? నీకు బదులు వేరే ఆడదాన్ని ఏమైనా రోజుకో దాన్ని తీసుకొచ్చి నీ ఎదురుగానే గదిలోకి తీసుకెళ్ళాడా? పర్సనల్గా నీకు తెలియకుండా ఎఫ్ఐఆర్లు నడిపాడా? మగాడు పక్కదారి పట్టడం ఎంతసేపు? మీ ఇద్దరి మధ్యకు మూడో వ్యక్తి రావటం ఎంతసేపు? నీ కాపురం నాశనం అవటం ఎంతసేపు? అంటే మొగుడిని తన్ని రోడ్డుకెక్కి ప్రియుణ్ణి తలుచుకుంటూ వాడు చీ అన్నా చా అన్నా థూ అన్నా తుడిసేసిపోయి విడాకులు ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు? మేనత్త ఇలాంటిదని తెలిస్తే రేపు నా పిల్లల భవిష్యత్తు ఏమవుద్దే? నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే అత్తయ్య ఆరోగ్యం ఏమవుద్దే? మామయ్య ఆరోగ్యం ఏమవుద్దే? మామయ్య పరువేమవుద్దే? మీ అన్నయ్య ఏదైనా వదులుకోగలడు, కానీ చివరికి ప్రాణమైనా సరే ఎన్నోసార్లు చెప్పాడు, మన కుటుంబానికి ఒక పరువు ప్రతిష్ట అనేది ఉందే, మనకు ఒక విలువ గౌరవం అనేది ఉందే, అది నీ వల్ల పోయేటట్టయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అనే. ఇదంతా జరిగినట్టుగా ఇప్పుడు అత్తయ్య చెప్తాను అంటున్నారు. చెప్తే మీ నాన్న మీ అన్నయ్య ఏ నిర్ణయం తీసుకుంటారో? వాసు మీద ఏ తప్పు ఉందని కారణం చూపిద్దాం ప్రియా. వాసు నిన్ను కొట్టాడా? వాసు నిన్ను తిట్టాడా? వాళ్ళమ్మ నీ మీద చాడీలు చెప్పాడా? వాళ్ళ అమ్మ నాన్న నిన్నేమైనా అన్నారా? వాళ్ళ అన్నయ్య వదిన నిన్నేమైనా అన్నారా? పంచభక్ష పరమాణాలతో దేవుడు మృష్టాన్న భోజనం పెడితే నచ్చట్లేదు కదో? ఎంగిలి విస్తరాకుల్లో కుక్కలు నాకి కుక్కలు కతికే వాటినే తినాలనిపిస్తోంది కదో? ఎందుకే ఇలా తయారయ్యావు నువ్వు? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకొని నీ వేలుతో నీ కన్ను నువ్వే పొడుచుకోవటం గొప్పతనం అనుకుంటున్నావా? ఏదో సాధించేశాను అనుకుంటున్నావా ప్రియా? ఇలా బ్యాగులు తీసుకొని పుట్టింటికి పయనమై రావటం ఇదేమైనా ఘనమైన విషయం అనుకుంటున్నావా? నీ మొగుడు ఏం మాట్లాడాడో తెలుసా ఇంతకుముందు ఫోన్లో అని ఫోన్లో కాల్ రికార్డ్ ఆన్ చేసి మొహం మీద విసిరేసింది అంకిత. వేసేపాటికే నేనే వస్తానని, తన్నేమీ అడగొద్దనే, ఏదో చిన్నతనమనే తెలియక చేయి చేసుకుందనే, తను 100 సార్లు ప్రేమతో కొట్టినా భరిస్తానని వాసు అన్న మాటలు విని ప్రియ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి. వెంటనే అంకితని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చిందే. తల్లి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పే నేను వెళ్తున్నాను అందే. వద్దు, వాసు వస్తానన్నాడు. లేదు వదిన, తప్పు చేసింది నేనే వెళ్ళాలి. విలువలేని ఒక పశువుని ప్రేమించడం నేను చేసిన తప్పు. ఆ పశువు కోసం మీ అందరినీ బాధ పెట్టడం, నన్ను నేను బాధ పెట్టుకోవటమే కాక ఒక తల్లి కన్న బిడ్డ అనే అమ్మంది చూసావా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నన్ను అర్థం చేసుకునే తాళి కట్టిన పాపానికి సంవత్సరంగా నరకం పడుతున్నాడు నా మొగుడు నాతో. నేనే వెళ్తాను వదిన, తప్పు నాదే కదా అనే ప్రియ బయలుదేరిపోయింది. ప్రియ బయలుదేరితే ఇక హడావిడిగా వెళ్తూ ఉంటే ఈలోపు రాజు శంకర్రావు వచ్చారు. ఏం జరిగిందంటే, ఏం లేదులే మనమని బెడ్రూముల్లోకి తీసుకెళ్ళి జరిగినట్టు చెప్తే మేము వెళ్తామన్నారు. వద్దు, ఇనుము దాన్ని ఒక రూపంలో మలుచుకునేటప్పుడు దానికి చురక కావాలి. ఆ చురక కోడలు ఇచ్చిందే. అది మనిషి అయితే మారుద్దే, లేదంటే కనుక ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. వేచి చూద్దామండి అంది సుభద్ర. దాంతో ఒకవైపున రాజు నిజంగా మారుద్దంటావా అన్నాడు అంకితనే. చూద్దాం ఏం జరుగుద్దో అనేసరికి పరుగున వెళ్ళి ప్రియ బెల్లు కొట్టిందే. వాసు అప్పటిదాకా కనీసం బ్రష్ చేసి స్నానం కూడా చేయలే, అలాగే ఉన్నాడు. వెళ్ళేసరికి తలుపు తెరిచాడు. ఏమైంది అన్నాడు. అంటే ఏం లేదు అనేసరికి, ఇలా వచ్చావు, నేనే వచ్చేవాడినిగా. అంటే నా ఇంటికి నేను రాకూడదా అందే. అంటే ఐఎమ్ సారీ అందే. అది కాదు, నేనే తప్పు చేశాను, నాదే తప్పు, ఐఎమ్ సారీ అంటే, లేదు నీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, నీ పెద్ద మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు వాసు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకోసం ఏదో ఒకటి చేసి పెడతాను అని పని వాళ్ళని వెళ్ళిపోమ్మందే. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందే. వాసుకి అంతా కలలా అనిపించింది. స్నానం చేసి వచ్చాడు, నోట్లో తినిపించిందే. వాసు గాల్లో తేలిపోయింది ప్రాణం. ఏం జరిగింది అసలు? ఏం చెప్పింది అంకిత? ఏంటిది, నిజమా అబద్ధమా, కళ, వైష్ణవ మాయ అనుకుంటూ ఉండగా అలా ఒక 3 నెలలు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు. తర్వాత తనే హనీమూన్ టికెట్లు తీసి మొగుడిని తీసుకెళ్ళింది. శారీరకంగా కలిశారు. అప్పుడే పిల్లలు వద్దనుకున్నారు. 3 ఏళ్లకని ప్లాన్ చేసుకుని కాపర్టీ వేయించుకొచ్చుకుందే. హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు. ఈలోపు సుభద్ర శంకర్రావుదే మ్యారేజ్ డే వచ్చిందే. అక్కడికి
అక్కడికి వాసు వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిన వాళ్ళతో పాటు అంకిత వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు మరదలు అందరూ వస్తే వీళ్ళను కూడా పిలిచారు. సర్ప్రైజ్గా వాసు ప్రియ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ప్రియ వాళ్ళ నాన్న కోసం గిఫ్ట్ కొందే, అన్నా వదినలకు కొందే, పిల్లలకు కొందే. వాసు మామయ్యని కౌగిలించుకున్నాడు, హ్యాపీ యానివర్సరీ చెప్పాడు. అత్తగారికి డైమండ్ స్టడ్స్, మామగారికి వాచ్ ప్రెజెంట్ చేశాడు. ఆ తర్వాత ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ప్రియా వాసుని ఒక 10 రోజులు ఉండి వెళ్ళమన్నారు. రాజు అంకిత వీళ్ళని గమనించడం మొదలుపెట్టారు. నిజంగా మారిందా లేదా అని అబ్జర్వ్ చేస్తే ప్రియ వాసుతో సరసాలాడటం, వాసు మీద పట్టడం, బెడ్రూమ్లో నుంచి కిలకిలా నవ్వులు వినిపించటం, ఆ తర్వాత వాసుకి తినిపించటం, వాసుకి తనే డ్రెస్సులు సెలెక్ట్ చేయటం, వాసుని వెనక నుంచి కౌగిలించుకోవటం, పిల్లలతో కలిసి వాసుని తీసుకొని బయటికి వెళ్ళి రావటం, ఇదంతా గమనించి మారిందని అర్థమైంది అంకితకే. అంకిత పర్సనల్గా ప్రియతో మాట్లాడింది, సుభద్రతో. అంటే అత్తయ్య ప్లాన్ చేసుకున్నారంట, 3 ఏళ్ల వరకు పిల్లల్ని వద్దనుకున్నారంట, 3 ఏళ్ల తర్వాత కందామనుకున్నారంట, వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు మామగారు అని చెబితే మంచిదమ్మా అని వెళ్ళిపోయాడు శంకర్రావు. మంచిదేగా, మారితే దాని బతుకే బాగుపడుద్ది అంది సుభద్ర. ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తావురా నువ్వు అని రాజు భుజానికి భుజం కొట్టి అంకితకి కన్ను కొట్టి ముద్దు పెట్టుకొని నేను ఆఫీస్కి వెళ్ళొస్తానంటే పిల్లలు బాయ్ మమ్మీ అని స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రియ స్నానం చేస్తూ ఉండగా వాసు అంకిత ఏదో పని చేసుకుంటుంటే వచ్చి ఏం చెప్పావక్క, ఏం మంత్రం వేసి పంపించావు, ఇంత ప్రేమ నిజంగా ఇన్నాళ్ళు దూరం అయిపోయిందని చాలా బాధ అనిపిస్తోంది, ఆ చెప్పేదేదో ముందే చెప్పుండాల్సింది, ఏం చెప్పావక్క అని అడిగాడు. ఏం లేదు వాసు, నువ్వెంత మంచోడివో, నువ్వెంత గొప్పోడివో, దేవుడు నీకెంత పెద్ద మనసిచ్చాడో దానికి అర్థమయ్యేలా చెప్పాను అందే. ఏమోనక్క, నువ్వేమైనా అనుకో, ఎన్నైనా అనుకో, గొప్పతనం నాదని ఈరోజు కూడా అనుకోను. నిజానికి ప్రీతి నిజంగానే చిన్నపిల్ల మనస్తత్వం, ఏది నిన్ను కొట్టేంత అందే అంకిత. కొడితే మళ్ళీ అక్క నా పెళ్ళామేగా, కాకపోతే ప్రేమతో కొడితే ఏ మగాడైనా కాలుతో తన్నినా ఆ శ్రీకృష్ణుడు భరించినట్టు భరించగలడు. బాధ ఎందుకు కలిగిందో తెలుసా, నన్ను అర్థం చేసుకోలేదని, కానీ నా లైఫ్ ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉందంటే దానికి కారణం నువ్వేనక్క, అది మాత్రం మర్చిపోను అన్న తర్వాత ఎవరూ కాదు నీ ప్రేమే దానికి కారణం, తనని ఒక్క మాట అనకుండా నువ్వు ప్రేమగా చూసుకున్నావే అదే కారణం. నిజానికి తను చాలా మంచిదక్క, కాకపోతే ఏంటంటే తన మనసే ఒక్కసారిగా తీసుకోలేకపోయింది కొన్నిటిని, దేనికైనా టైం కావాలి కదో, ఆ టైము ఇవ్వటం వల్లేగా తను మారిపోయిందే. పర్వాలేదు, నా ప్రేమ నాకు దక్కింది, నా ప్రియ నాకు దక్కిందే, నేను ఇలా నీతో మాట్లాడానని తనతో అనకక్క, బాధపడుద్ది. జరిగిపోయిన ఏ గతాలు ఏ విషయాలు మా ఇద్దరి మధ్య రావాలని నేను అనుకోవటం లేదు అని వాసు సంతోషంతో ఇప్పుడే వస్తానక్క, బయటికి వెళ్ళి తనకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, వెళ్ళి తెస్తానని వాసు బయటికి వెళ్ళిపోయాడు. అదంతా విన్న ప్రియ వచ్చి అంకితని గట్టిగా కౌగిలించుకుందే. నిజంగా ఒక మాట చెప్పనా వదినా నీకు అంటే, ఏమిట్రా అందే. అన్నయ్య నువ్వు ఈ ఇంటికి కోడలుగా రాబోయే ముందు నాతో ఒక మాట అన్నాడు, షూర్గా నేను నీకు అమ్మలాంటి వదినని తీసుకొస్తున్నానమ్మా అని. ఆ రోజు అన్నయ్య క్యాషువల్గా అన్నాడేమో అనుకున్నాను. అమ్మ ఒక మాట అంది, నా తర్వాత తనే నీకు అమ్మ అని. నాన్న ఒక మాట అన్నాడు, తనే అన్నయ్యే నీకు అన్నీ అవుతారు, అమ్మ నాన్న అవుతారని. నిజం వదిన ఆ మాట, మీరే నా తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు కూడా నన్ను ఒక దెబ్బేసి ఒక మాటనే అర్థం చేసుకో అని గట్టిగా చెప్తారేమో, కానీ నీలాంటి వదిన అన్నయ్య లాంటి అన్నయ్య బహుశా ఎక్కడా ఉండరేమో. నేనే అంత పుణ్యం చేసుకున్నానేమో కదో. ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యను వదిన, మీ అందరికీ నచ్చేలాగే ఉంటాను. నా జీవితాన్ని నిజంగానే నేను ఆనందంగా గడపాలనుకుంటున్నాను. నా భర్త ఇప్పుడు అని వెళ్ళాడు చూసావా, గడిచిపోయిన గతం తాలూకు వ్యక్తుల పేర్లు కూడా నా దగ్గర తేకూడదని. అలాంటి వ్యక్తికి నేనేమివ్వగలను వదిన, నా కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగినా కూడా ఆయన రుణం తీర్చుకోగలనా. అలాంటి వ్యక్తి నా నుంచి ఆశించేది ప్రేమనే, అది మాత్రమే సంపూర్ణంగా ఇవ్వాలనుకుంటున్నాను వదిన అంది ప్రియ. నీ జీవితం బాగుంటే అంతకన్నా ఆనందమే ఉందే, మీ నాన్న నేనైనా మీ అన్నయ్య వదినైనా కోరుకునేది అదేగా అనేసరికి కటువుగా చెప్తుంది, అత్తయ్య నీ మీద మాకెంత ప్రేమో నీకు తెలీదా అందే అంకిత. తెలుసు వదిన, తెలుసుకుంటున్నాను, అర్థం చేసుకుంటున్నాను అని. ఈలోపు వాసు అందరికి ఐస్ క్రీములు తీసుకుని వచ్చి పిల్లలు ఈ ఫ్రిడ్జ్లో పెట్టక్క అన్నాడు. ఆయన తర్వాత
సరే అత్తయ్య నేను గుడికి వెళ్తున్నాం, తలుపులు దగ్గరికి వేసుకోండి అని వాళ్ళకి ఏకాంతాన్ని ఇవ్వాలని వీళ్ళు బయటకు వస్తే సుభద్రతో అంకిత పోనీలేండి అత్తయ్య అన్న తర్వాత ఇదంతా నీ వల్ల కాదంటావా, నా వల్ల అయ్యేదంటావా, నిజంగా వాసు మంచితనం నువ్వు కలిసి కాదంటావా దాన్ని మార్చిందే అంటే, లేదత్తయ్య మీరు ఎదురుగా చూస్తున్నారే దేవుడు, ఆయనే మార్చగలడు ఎవరినైనా కూడా అని చిరునవ్వుతో పువ్వులు తీసుకొస్తాను అని అలా వెళుతున్న కోడలి వైపు ఎంతో ఆనందంతో నువ్వు నా ఇంటికి రావటం నేను చేసుకున్న పుణ్యమమ్మా అనుకుంటూ దేవుడి వైపు తిరిగి దండం పెట్టుకుందే సుభద్ర. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.